అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే రోజు దగ్గరకు వచ్చింది. ద లాంగ్ అవైటెడ్ అండ్ ద హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హరిహర వీరమల్లు జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ద ఇండియన్ ఐకాన్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు మనతో ఉన్నారు. బిఫోర్ ట్రైలర్, ఆఫ్టర్ ట్రైలర్. ఇప్పుడు దాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు, ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. మా వరకు బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా ఒకటే అనుకుంటున్నా. ఆ చివర్లో మాట వినాలి అన్నది చివర్లో చెప్పినప్పుడు ఒకసారి ఇలా కళ్ళు ఇలా ఎగరేస్తావు. వినాలి, వీరమల్లు చెప్పింది వినాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక సినిమా అందుట్లో పవన్ కళ్యాణ్ స్థాయి హీరో సినిమా ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవటం అనేటువంటి దానికి చెప్పే రీజన్స్, దాన్ని మీరు ఎలా సపోర్ట్ చేసుకుంటారు? మీడియాలో చెప్పినట్టు 14 సార్లు 10 సార్లు హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. ద ఎయిటింగ్ ఈజ్ ఓవర్. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడే రోజు దగ్గరకు వచ్చింది. ద లాంగ్ అవైటెడ్ అండ్ ద హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్ హరిహర వీరమల్లు జూలై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ద ఇండియన్ ఐకాన్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు మనతో ఉన్నారు. ఆ సినిమాకు సంబంధించిన వివరాలు, విశేషాలతో పాటు చాలా విషయాలు తెలుసుకోవాలి. హరిహర వీరమల్లు ముఖ్యంగా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఈ నేపథ్యంలో లెట్ మీ స్టార్ట్ విత్ యూ సార్. నమస్తే అండి. ఫస్ట్ ట్రైలర్, బిఫోర్ ట్రైలర్, ఆఫ్టర్ ట్రైలర్ అనేటువంటిది ఒక ఇది ఏర్పడింది. ఎలా చెప్తారు, ఎలా ఉందా రెస్పాన్స్? బిఫోర్ ట్రైలర్, ఆఫ్టర్ ట్రైలర్. ఆఫ్టర్ ట్రైలర్ చాలా బాగుందండి రెస్పాన్స్. కానీ నా దృష్టిలో మా వరకు బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా ఒకటే అనుకుంటున్నాను. కాకపోతే చాలా లాంగ్ గ్యాప్ అవ్వడం వల్ల ఎలా ఉంటుందో అని మిగతా వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు. ట్రైలర్ చూడంగానే అవన్నీ మొత్తం ఎగిరిపోయినాయి. అసలు సెన్సేషనల్ రెస్పాన్స్ ఉంది. ఒక 40 థియేటర్లో సైమల్టేనియస్గా ట్రైలర్ రిలీజ్ చేద్దాం అనుకుని మొదలుపెట్టాం. 86 థియేటర్లు రిలీజ్ చేయాల్సి వచ్చింది. అప్పటికి చాలామంది మా థియేటర్లో అని అడిగారు. కొన్ని 1-2 చోట్ల మాత్రం ఈ రీ రిలీజ్ వల్ల ఫ్యాన్స్ వచ్చి కుర్చీలు ఎరగొడతారు, హారతలు ఇస్తారని థియేటర్లు ఇవ్వట్లేదు రీ రిలీజ్లకి. ఎస్పెషల్లీ నెల్లూరు, వైజాగ్ ఇలాగ అట్లాంటి చోట కూడా అన్ని చోట్ల రిలీజ్ చేసాము. కొన్ని చోట్ల ఒక ఊరికి ఒక థియేటర్ చాలనుకుంటే ఇప్పుడు పొలిటికల్ కూడా మిక్స్ అయ్యి ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు, లేకపోతే వీళ్ళు అడుగుతున్నారు, జనసేన వాళ్ళు అడుగుతున్నారని ఒక ఊర్లో డబుల్ థియేటర్లు కూడా రిలీజ్ చేసాము. తర్వాత రిలీజ్ అయిన తర్వాత చూస్తే కాకినాడలో ఫర్ ఎగ్జాంపుల్ 2000 మంది బయట ఉన్నారు సినిమా రిలీజ్ లాగా. విజయవాడలో రాజులో ఇచ్చాం థియేటర్కి. వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ క్రౌడ్ రాకూడదని టికెట్లు ఓపెన్ చేశారు ఆన్లైన్లో. హాఫ్ అన్ అవర్లో అయిపోగానే యువరాజు కూడా కావాలి సార్ అని అడిగారు. 2 థియేటర్లకు ఇస్తే బయట అంత క్రౌడ్ ఉన్నారు. సో దీన్ని బయట చూస్తే ఎంత ఎక్స్పెక్టేషన్ ఉందో అనేది సినిమాకి అర్థమైంది. సో ట్రైలర్ సూపర్ డూపర్ హిట్ ఫస్ట్. అంతకుముందు సాంగ్స్ కూడా 3 సాంగ్స్ రిలీజ్ అయినాయి. సఫర్లో 4వ సాంగ్ రిలీజ్ అయింది. 3 సాంగ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్. 4 సాంగ్స్ రిలీజ్ అయినాయి, 4 రెస్పాన్స్ అయినాయి. అంతకుముందు ఫస్ట్ వచ్చి సినిమాకి ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేసాం, తర్వాత గ్లిమ్స్ రిలీజ్ చేసాం కుస్తీ మీద, తర్వాత ఎలక్షన్ టైంలో ఒక టీజర్ రిలీజ్ చేసాం. ప్రతిదీ బాగుంది. కాకపోతే ఎక్కువ కాలం అయ్యేలేక ఎప్పటికప్పుడు బాగుంది అనుకుని తర్వాత మర్చిపోతూ ఉంటారు. కాలం మారేకుంది. ఏ సినిమాకైనా ప్రమోషన్ రిలీజ్ దగ్గరకు వచ్చాక వర్షన్ మొదలుపెట్టి అలా హైప్లో తీసుకెళ్తారు కదా. కానీ ఈ సినిమాకి అలా కాదు. ఎక్కువ టైం అవడం వల్ల వెళుతూ రిలీజ్ చేయాల్సి వస్తుంది, అందువల్ల వెళ్తుంది. ఇప్పుడు ట్రైలర్ పీక్. ఇప్పుడు సార్ మిగతా వివరాల్లోకి వెళ్ళబోయే ముందు అసలు ఫస్ట్ హరిహర వీరమల్లు సబ్జెక్ట్ మీద కూడా కొంత చిన్న ఎవరో నిన్న ఏదో కూడా చెప్పారు, ఏదో తెలంగాణకు సంబంధించిన ఒక వ్యక్తి సాయి ఏదో పేరని చేశారు, ఏదో చెప్పారు. యాక్చువల్లీ ఇది పీరియడ్ ఫిల్మే, యాక్చువల్ పీరియడ్ ఫిల్మా లేకపోతే ఫిక్షనల్ పీరియడ్? యాక్చువల్లీ హీరో క్యారెక్టర్ ఫిక్షనల్ అండి. బ్యాక్ డ్రాప్ ఆ కాలంలో ఉన్న గోల్కొండ నవాబు, ఔరంగజేబ్ అన్నది ఉన్నారు. ఎలా మన సబ్జెక్ట్ ఫిక్షన్. సో వాళ్ళు ఏమైందంటే హరిహర వీరమల్లు అని పేరు పెట్టడంతో హరిరాయలు బుక్కరాయలు అనుకుని అలాంటిదేమో ఎవరో రాశారు. దాన్ని పట్టుకుని వెళ్ళు అలాంటిది సాయి అన్న ఏదన్నా వాళ్ళ కథ తీస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఆయనకి సంబంధమే లేదు అసలు. ఇది టోటలీ ఫిక్షన్, టోటలీ కమర్షియల్ ఫిల్మ్. అంటే పీరియడ్ ఆఫ్ ద ఫిల్మ్ ఏదంటే ఏం చెప్తారు? పీరియడ్ అంటే 16th century మొఘల్ పీరియడ్ ఫిల్మ్ అండి. మొఘల్ కాలంలో జరుగుతున్న కథ. కానీ
బాగా ప్రపంచం మొత్తం మీద వజ్రాలు అప్పుడు ఇండియాలోనే మైన్స్ ఉన్నాయి అవును. ఆ టైంలో. అవును. కోహినూర్ నుంచి ఈ ఫ్రాన్స్లో ఉన్న వజ్రాల దగ్గర నుంచి ఇండియా నుంచే వెళ్ళినాయి చాలా వజ్రాలు. ఓకే. అప్పుడు అసలు ఇక్కడ మనకి ఏం వాల్యూ తెలియదు, ఉమ్. అంత గోళీలు ఆడేవాళ్ళు, ఓకే. కొంతమంది దంచుకునే వాళ్ళు, అలాంటి రాళ్ళుగా అనుకునేవాళ్ళు అన్నమాట. ఉమ్. మొఘల్స్ పీరియడ్లో దాని వాల్యూ వాళ్ళది. అంతకుముందు డచ్ పీపుల్, ఫ్రెంచ్ పీపుల్ వాళ్ళు వచ్చి ఉమ్. వ్యాపారానికి వచ్చి వస్తువులు ఇచ్చి తీసుకెళ్ళిపోయాళ్ళు. ఉమ్. ఉమ్. మొఘల్స్ వచ్చాక దాని వాల్యూ తెలిసింది. ఓకే. అప్పుడు ఏంటంటే ల్యాండ్ ఓనర్ ఉన్నాడు అనుకోండి, చిన్నవి దొరికితే వాళ్ళు తీసుకోవచ్చు, ఉమ్. పెద్దవి దొరికితే గోల్కొండ నవాబ్కి ఇవ్వాలి. అంతవరకు గోల్కొండ నవాబ్ ఆధీనంలో ఉంది. ఉమ్. దానికంటే పెద్ద దొరికితే చక్రవర్తి, ఢిల్లీ చక్రవర్తి బాదుషా ఔరంగజేబుకి ఇవ్వాలి. ఉమ్. అది ఈజ్ ద కష్టం అనమాట. ఇప్పుడు ఇండియాలో 2 పోర్ట్లు ఉన్నాయి, ఒకటి సూరత్లో, ఇంకోటి మచిలీపట్నంలో. ఓకే. మచిలీపట్నంకి ఇంకో పేరు ఉంది, బందర్ అని. బందరు. బందర్ అనే పేరు అది పేరు కాదు, అది మ్మ్. ఫ్రెంచ్లోనో పోర్చుగీస్లోనో పోర్ట్ ఇన్ బందర్ అంటారు. ఓకే. అది బందర్ కింద మారింది. ఓకే. మన ఆంధ్రలో అట్లా పాల్టేర్ అని ఉమ్. మారి 3 పేరు ఉన్నాయి, విశాఖపట్నం, విశాఖపట్నం, వైజాగ్, వాల్తేరు, వాల్తేరు, విజయవాడ, బెజవాడ, బెజవాడ, రెండేసి. ఇట్లా అన్నీ ఉన్నాయన్నమాట. సో హిస్టరీ గుర్తు చేసే సినిమా ఇది. అంటే ఈ హిస్టరీలో ఏవైనా పర్టికులర్ ఇన్సిడెంట్స్, ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు క్యారెక్టర్ వచ్చేసి ఫిక్షనల్ అంటున్నారు, అవును. ఏదైనా ఐడెంటిఫైడ్ ఇవి ఉంటాయి, ఔరంగజేబు ప్రస్తావన ఉంది, గోల్కొండ నవాబు ప్రస్తావన అంటే ఉంది. ఆ కాలంలో జరుగుతాయి. ఇది అవర్ హీరో ఆ క్యారెక్టర్స్ లో ఫిక్షనల్, ఇవి కూడా ఫిక్షనల్ అయినా? ఔరంగజేబు క్యారెక్టర్ క్యారెక్టర్ ఉన్నది వాస్తవం, గోల్కొండ ఉన్నది వాస్తవం, వాస్తవం, అవి యాస్టీస్ క్యారెక్టర్స్. కానీ ఈ వైల్ అవర్ క్యారెక్టర్ ఈజ్ ఎ ఫిక్షన్, ఈ ట్రావెలింగ్ టు ఢిల్లీ, ఆ కాలమానంలో ఏం జరుగుతున్నాయి ఇండైరెక్ట్ గా మనం చెప్తున్నాం సినిమాలో. దట్ ఈజ్ ఇది. ఇప్పుడు ఔరంగజేబు, గోల్కొండ నవాబు అప్పటి ఇంకా కాంటెంపరీగా ఉన్నటువంటి డైనాసిటీల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు ఒక ఫిక్షనల్ క్యారెక్టర్తో దాన్ని ఎలా ఇది చేస్తారు, దాంట్లో ఏం కాంట్రడిక్ట్ అవ్వదా? అదేం లేదండి, మనం ఒక ఏమంటారంటే అప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి, అప్పుడు ఒక వీరుడు ఇలా వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఇది. ఎవరైనా అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఓకే. అలాంటి కదా. అది అవి ఇంట్రెస్టింగ్ ఆర్ టెల్లింగ్. ఇప్పుడు ఏంటంటే ఇంట్రెస్టింగ్గా సినిమా చెబుతూ, సినిమా అయిన తర్వాత సార్ ఈ సినిమాలో ఉన్న గొప్ప విశేషం ఏం ఫీల్ అవుతుంది ఏంటంటే, సినిమాని ఎంటర్టైన్మెంట్గా చూడాలి, హీరోయిజంగా చూడాలి. ఈ సినిమా చూసినంతసేపు బాగుంటుంది, బయటకు వచ్చాక ఆలోచింపజేస్తుంది. ఓ ఆ రోజుల్లో ఇలా జరిగి ఉంటుందా, ఇలా ఉంటుందా అని కనెక్ట్ అవుతారు జనం ఖచ్చితంగా ఈ సినిమా. ఓకే. ఓకే. అంటే ఎక్కడ మీరు కెన్ గివ్ ఎ గ్యారంటీ, ఎక్కడ కాంట్రడిక్ట్ అవ్వదు. నిన్న ఒక చిన్న క్యాప్షన్ మన కళ్యాణ్ గారు చెప్పి, మన త్రివిక్రమ గారు అని ఒకటి ఇది దేని గురించి చెప్తున్నా, ఒక లైన్ వాయిస్ ఓవర్ వస్తే బాగుంటుందని ఒకటి ఇచ్చాం. దాంట్లోనే ఒక చిన్న కథ దాంట్లో చెప్పకుండా స్టార్ట్ అయింది. ఏంటి సార్ అది? అంటే ఒక హిందువుగా బ్రతకడానికి పన్ను కట్టుకున్న కాలం వచ్చింది. అది సినిమాలో ఉంటుందో ఉండదని కాదు, అంటే మనం ఏం చెప్పదలుచుకున్నా ఆ లైన్లో ఉంది. సినిమాలో ఉందా? ఉండదు, అట్లా ఉండదు. సినిమాలో వెళ్ళే వాళ్ళకి జియో ట్యాక్స్ ఉంటుంది అనేది ఉంటుంది, కానీ మనం దాన్ని అండర్లైన్ చేసి చెప్పడం, అంటే ఏ కాలంలో జరుగుతుంది అనేది అండర్లైన్ చేసి చెప్పాం. సో ఆ ఫీల్ అట్లాగే సినిమా కూడా బయటకు వచ్చాక ఒక ఫీల్ క్రియేట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ హిందుత్వ నేపథ్య చిత్రాలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ చిత్రాల కోవలోకి వస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే ఎంతవరకు ఏంటంటే, నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు దాంట్లో రాసాడు హిందూ రాస్తే మీకు కూడా రాసి ఉంటారు, హిందువా క్రిస్టియన్. అసలు ఇప్పుడు ఆలోచిస్తే అసలు ఎందుకని రాయాల్సి ఉంది? హిందూ దేశంలో హిందువు కాకుండా అంటే మనం అందరికీ సమానత్వం ఇచ్చి అందరూ ఎవడైనా బతకొచ్చు అని సెలరీ ఇచ్చాం కాబట్టి అందరూ ఉన్నాయి కాబట్టి ఎవరెవరైనా ఐడెంటిఫికేషన్ కోసం హిందూ అని చెప్తున్నారు. తర్వాత హిందూ అని చెప్పుకోవడమే తప్పు అన్నట్టుగా అయిపోయింది కాలక్రమంలో. సో అందుకని ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు అడిగిన దానికి ఎగ్జాక్ట్లీ ఈ మధ్యన సినిమాలు వస్తున్నాయి ఆ కోవలో ఇలా ఉంటుందంటే, ఎందుకంటే రీసెంట్గా కాశ్మీర్ ఫైల్స్ అని సినిమా ఒక డాక్యుమెంటరీ తీశారు యాక్చువల్గా, అది బాగా హిట్ అయింది. అంటే ఆ 68లో కాశ్మీర్ పండిట్స్ని అక్కడి నుంచి తరివేసిన దాని గురించి తీశారు. ఈ మధ్యన చావా అని సినిమా వచ్చింది. చావా వచ్చి అది బయోపిక్. యాక్చువల్లీ ఛత్రపతి శివాజీ సంభాజీ అని కొడుకున్నాడు, అతను ఎంత త్యాగం చేశాడని చాలా మందికి తెలియదు. ఏమైందంటే మన పురాణాలని హిస్టరీగా చాలా వరకు ఎవరికి తెలియనికుండా చేశారు మన రూలర్స్, వాళ్ళు వీళ్ళని మన రూలర్స్. బ్రిటిష్ పీరియడ్లో సొంతగా వెళ్ళిపోతున్న నలంద తక్ష విశ్వవిద్యాలయాలన్నీ తగలబెట్టేశారు. అంటే మనకి ఒక ప్రూఫ్కి ఏమి ఎవిడెన్స్ లేకుండా చేశారు. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చాక మేబీ ఇప్పుడు కొంతమంది ఎక్కడో మిగిలిన తాళపత్ర కేంద్రాల్లో వీటిల్లో సేకరించిన కొన్ని ఇక్కడి నుంచి సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు తీసుకెళ్ళిపోయారు. సాంస్క్రిట్లో రాసినవన్నీ దాంట్లో చరిత్రే కాదు, దాంట్లో మెడిసిన్ ఉంది,
వెపన్స్ ఉన్నాయి. మన ఋషులు గొప్పోళ్ళు అనమాట. చాలా గొప్ప గొప్ప అన్నీ పట్టుకెళ్ళిపోయి వాళ్ళు మెడిసిన్ చేసి మనకు పంపిస్తున్నారు. ఎవరైతే సాంస్క్రిట్ తెలుసో వాళ్ళకి జీతాలు ఇచ్చి జర్మన్లో కానీ జపాన్లో కానీ దాన్ని మన గ్రంథాలను తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయారు. నేను ఒకసారి శంకరాచార్య కంచిలో ఒక గ్రంథాలయం కట్టారు, లైబ్రరీ పెద్దది. దానికి నేను పేపర్లో యాడ్ ఇచ్చాను, ఎవరి దగ్గరైనా తాళపత్రి గ్రంథాలు ఏమైనా ఉంటే డొనేట్ చేయమని. అలా నేను వెళ్ళినప్పుడు నేను కలిశాను చిన్న ఆయన్ని, ఇప్పుడున్న ఆయన్ని, మన చనిపోయిన జయేంద్ర సరస్వతిని చేశాను. ఆ పెద్ద ఆయన అంతకుముందు ఉన్న ఆయన కూడా ఒకసారి 100 yearsలో ఆయన కాయిన్స్ అన్నీ అభిషేకం చేస్తున్నారు కంచిలో. మెసేజ్ చూసి అంత ఏజ్ అయిన పాప ఆయన దెబ్బ తగులుతుందేమో అని నేను అనుకున్నారనమాట. సో అలాగూ మన చరిత్రని ఎంతో కొంత ఏంటంటే సార్, నా సినిమాలు చూస్తే మీరు కర్తవ్యం చూశారు, భారతీయుడు చూశారు, ఒకే ఒక్కనే హిందీలో తీశాను నాయకని, ఇప్పుడు హరిహర వీరమల్లు చూస్తున్నారు. నా వంతు మన సినిమాలో ఇవన్నీ కూడాను ఇండియనైజ్డ్ మన వంతు నేపథ్యంలో మన వంతు సినిమా ఎంటర్టైన్మెంట్తో పాటు ఏదో ఒక సొంత విషయం మెసేజ్ చెప్పాలనేది నా తపన. ఇది ఎప్పుడో మీరు 5 ఏళ్ల కింద తీసుకున్నటువంటి సబ్జెక్ట్ అండి. అప్పటికి మీ హీరో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు, కానీ ఈ ఇప్పుడున్నటువంటి హోదా కానీ మెయిన్గా ఆధ్యాత్మిక జీవితాన్ని, మనదైనటువంటి సనాతన ధర్మం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఎత్తుకున్నారు. ఇప్పుడు ఇది అనుకోకుండా దానికి మ్యాచ్ అవ్వటం అనేటువంటిది హౌ మచ్ ఇట్ ఈజ్ రిలేటివిటీ అనేటువంటిది ఎలా అనిపిస్తుంది? ఒకటి సనాతన ధర్మం, ఇంకొకటి పాన్ ఇండియా ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారు. ఫస్ట్ అంతవరకు ఆయన పాన్ ఇండియా ఫిలిం చేయలేదు, ఎక్సెప్ట్ టీవీలో, ఇంటర్నెట్లో, వాటిల్లో తప్ప డైరెక్ట్గా థియేటర్కి ఏ లాంగ్వేజ్కి వెళ్ళలేదు ఇంతవరకు. ఖుషి అప్పుడే నేను చాలాసార్లు ఖుషి అప్పుడే హిందీలో డబ్ చేద్దామని అడిగాను నన్ను. లేదు సార్ అక్కడ వర్కౌట్ అవ్వదు, వద్దని చెప్పాను. తర్వాత పంజాన్ సినిమా చేశారు, చేస్తే విష్ణువర్ధన్ డైరెక్టర్, తమిళ్ డైరెక్టర్ చేసి, నేను ప్రొడ్యూసర్ కాదు. రత్నం గారిని అడగని తమిళ్లో, అంటే నేను తమిళ్లో ఉన్నాను కదా, తమిళ్లో డబ్ చేస్తే వర్కౌట్ అవ్వదు అంటే వద్దు, వేస్ట్ అని చెప్పాను. కానీ ఈ సినిమా ఎవరు అడగలేదు, బిగినింగే నేను పాన్ ఇండియా అని అనౌన్స్ చేస్తాను. ఈవెన్ మాకు గుర్తుంటే బాహుబలి కూడా ఓపెనింగ్ అప్పుడు పాన్ ఇండియా అని అనౌన్స్ చేయాలి. షూటింగ్ మొదలుపెట్టి తర్వాత పెద్దదైన పార్ట్ 1 పార్ట్ 2 అని చేశారు. కానీ ఇది ఎందుకు అనౌన్స్ చేశామంటే ఈ సబ్జెక్టు నార్త్ కనెక్ట్ అవుతుంది. అందుకని ఔరంగజేబ్ వల్ల మోర్ సఫరర్స్, మోర్ నార్త్ ఇండియన్స్ బెటర్ దెన్ సౌత్ ఇండియన్స్. ఎందుకంటే అతను డెక్కన్లో తక్కువ ఉన్నాడు, నార్త్లోనే ఎక్కువ ఉన్నాడు. అందువల్ల ఇది ఎక్కువ నార్త్ ఇండియా కనెక్ట్ అవుతుంది. తీసుకున్న పాయింట్ అలా ఉంది కాబట్టి అందుకని పాన్ ఇండియా అని ముందే అనౌన్స్ చేశాం. న్యూట్రల్ సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ డబ్ చేస్తే అక్కడ ఆడుతున్నాయి, లేకపోతే కమర్షియల్ అని చేయలేదు యాక్చువల్గా రియల్గా సబ్జెక్ట్ అట్లాంటిదే కదా అక్కడ చూస్తా కనెక్ట్ అయ్యి అని అనౌన్స్ చేసాం. అందువల్ల ఖచ్చితంగా ఇప్పుడు దానికి మీరు అడిగిన దాని ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆయన గెలిచి డిప్యూటీ సీఎం అయి ఆయన సనాతన ధర్మం అనౌన్స్ చేయడం, కోఇన్సిడెంట్గా ఇందులో సబ్జెక్ట్ కూడా దానికి రిలేటివ్ కనెక్ట్ అవ్వడం అన్నీ పడడం. తర్వాత షూటింగ్ మొదలు పెట్టాక ఆయనకి కాన్షియస్ ఎక్కువైంది. ఇప్పుడు పాన్ ఇండియాని అనౌన్స్ చేశారు, ప్రాపర్గా లేకపోతే పరుగు బాధ్యత కదా, అందుకని మోర్ జాగ్రత్త తీసుకోవాలి అని చేశారు. కొంత డిస్కషన్స్ జాగ్రత్త తీసుకోవడం. పవన్ కళ్యాణ్ గారికి బిగినింగ్ లోనే పాన్ ఇండియా అనేటువంటి తెలుసు, అవేర్ ఆఫ్ దట్ అని అనౌన్స్ చేసాం కదా, ఓపెనింగ్ లాంగ్వేజ్ అసలు ఫస్ట్ పోస్ట్ అన్ని లాంగ్వేజ్ టైటిల్తో సార్ అన్నిట్లో అనౌన్స్ చేసాం. ఆల్ లాంగ్వేజ్, మలయాళం, కన్నడం, ఆల్ 5 లాంగ్వేజెస్కి. సినిమా మీద ఎక్స్పెక్టేషను, దీని తాలూకు రేంజ్ ఎలా ఉన్నప్పటికీ రిలీజ్ అనేటువంటిది నెంబర్ ఆఫ్ టైమ్స్ పోస్ట్ పోన్ అవటం అనేటువంటిది టాక్ అయిందండి. అవును, దాని గురించి మీరు ఇచ్చేటువంటి వివరణ మీకు సాటిస్ఫై అవుతుంది, కానీ ఫ్యాన్స్ని ఎంతవరకు సాటిస్ఫై చేయగలుగుతుంది? నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక సినిమా, అందులో పవన్ కళ్యాణ్ స్థాయి హీరో సినిమా ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవ్వటం అనేటువంటి దానికి చెప్పే రీజన్స్ స్ట్రాంగ్గా ఉండాలి. దాన్ని మీరు ఎలా సపోర్ట్ చేసుకుంటారు? యాక్చువల్గా అంటే అండి, మీడియాలో చెప్పినట్టు 14 సార్లు 10 సార్లు అది విన్నప్పుడు నాకు బాధ వేస్తుంది, కోపం వస్తుంది. రియల్గా అఫీషియల్గా వేసింది 3 సార్లు, March 28th అండ్ May 9th అండ్ June 12th. సో ఈ 3 సార్లు మేము అఫీషియల్గా డేట్ వేసాం. కానీ ఆ 2 సార్లు సీరియస్ అవ్వలేదు. June 12th దగ్గరకు వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్గా పోస్ట్పోన్ అవ్వడం అనేది రియల్గా నేను బాగా ఫీల్ అయ్యి అప్సెట్ అయ్యాను. అది ఎందుకు జరిగింది అంటే, నా లైఫ్లో ఇంతవరకు
ఏ సినిమా డేట్ వేసి పోస్ట్పోన్ అవ్వలేదు. ఎప్పుడైనా అందరికంటే నేను సినిమా రెడీ చేశాక డేట్ వేస్తాను ఎప్పుడైనా సరే. మిగతా వాళ్ళన్నా వేడిగా ప్రింట్ నేను స్నేహం కోసం చేసినప్పుడు చిరంజీవి గారితో అప్పుడే ప్రింట్ వచ్చేసిన షాక్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ అప్పటికప్పుడు కాపీ కూడా చూడకుండా రిలీజ్ చేస్తాను. నేను అక్కడ చేయను. డిటిఎస్ ఉన్నప్పుడు అన్నీ రెడీ అయ్యాక డేట్ వేస్తాను. కానీ ఈ సినిమాకి ఎందుకు జరగాల్సి వచ్చిందంటే ఇప్పుడు డిజిటల్ మీడియా ఉంది. ఇప్పుడు అది ఒక పెద్ద మార్కెట్. దాన్ని కమిట్ అయినప్పుడు ఇప్పుడు డిజిటల్ కమిట్ అవ్వకపోయినా డేట్ వేయలేరు. అంతే, చాలా సినిమాలు ఇంకా డిజిటల్ కమిట్ అవ్వలేదంటే అందుకని డేట్ వేయలేరు అంటారు. కమిట్ అయినప్పుడు ఎప్పుడు రిలీజ్ అయినా అగ్రిమెంట్లో పెట్టాలి కదా. మనకి తెలియట్లేదు అంతే కదా. ఇప్పుడు ఆయన టైము కాలం ఆయన డ్యూటీలో ఉన్నారు. పెద్ద సినిమా ఎప్పుడు అవుతుందో తెలియట్లేదు. అయినా సరే అప్రాక్సిమేట్గా అగ్రిమెంట్. ఆయనతో ఏంటి పని మీకు? మీరు ఈ టైంలో వేసుకునే టైంకి డేట్ అనౌన్స్ చేసుకునే టైంకి హీరో వర్క్ మొత్తం పూర్తయిపోయి ఉంటుంది కాదు అప్పుడు కాదు కదా. కమిట్ అయింది అర్లీగా అయ్యాం. ముందు కమిట్ అయినప్పుడు అప్పుడు ఎప్పుడని రిలీజ్ పెట్టాలి. అప్రాక్సిమేట్ ఒక 6 నెలలు వెనక్కే ఇంకా ఆలోచించి మేము జనవరి అనుకో, జనవరి కాదు, ఏప్రిల్ కాదు, మే కాదు, ఆగస్ట్ అని, సెప్టెంబర్ అని రాసాం. కానీ అవ్వలేదు. సరే అని అప్పుడు దానికి ఒక పెనాల్టీ ఉంది. అవ్వకపోతే పెడతా పెనాల్టీ, ఓకే అని పెనాల్టీ యాక్సెప్ట్ చేశాం. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం అడగలేదు. మార్చి 28 ఎప్పుడు వేసామంటే ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ షూటింగ్ కమిట్ అయ్యేటప్పుడు అప్పుడు ఇంకొక 7 నెలలు ఉంది అయిపోతుందని అనుకుని అప్రాక్సిమేట్గా ఆయన హీరో గారు చూపించి డేట్ వేసాం. కానీ మధ్యలో ప్రాక్టికల్గా పొలిటికల్గా పనులు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవ్వాలి. తర్వాత పెద్ద సినిమా కదా, అవ్వలేదు. తర్వాత మే 9th మేము ఇండియన్ రిలీజ్ అయిన డేట్ మంచి డేట్ అని వాళ్ళని అప్పుడు పక్కనే వేసాం. జూన్ 12th వేసేటప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా అప్పటికి షూటింగ్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ ఇది ఫ్రీడ్ ఫిలిం, గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ మన చేతిలో లేదు, అందరి చేతిలో ఉన్నాయి. మాకే కాదు అంటే ఇంతకుముందు బాహుబలి అటు కూడా డేట్లు వేసి మారినించాలి. కానీ ఇట్లాంటి సినిమాకి కష్టం అని వాళ్ళని బతిలాడు. అరే బాబు మాకు జూలై డేట్ ఇవ్వండి, జూన్కి ఇది ఫైనల్ డేట్, ఇది పోస్ట్ పోన్ అయితే మొత్తం పరుగు పోద్ది. వాళ్ళు ఎంత బతిలాడినా ఏం లేదు, కావాలని మీరు డిసెంబర్లో చేసుకోండి అన్నారు. డిసెంబర్లో చేస్తే సినిమా అసలు షూటింగ్ అవ్వకపోతే ఓకే, రెడీ అయిపోయిన తర్వాత అయితే పాత పడిపోద్ది, స్టేల్ అయిపోద్ది, దానికి ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు. సరే ఇంకా ట్రై చేద్దాం అనుకుని. ఎవరు ఇబ్బంది? ఈ గ్రాఫిక్స్ వాళ్ళు. గ్రాఫిక్స్ కదా, అమెజాన్ డిజిటల్ మీడియా వాళ్ళతో అగ్రిమెంట్ కదా. వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లం, వాళ్ళకి 2 ఉన్నాయండి మనకి. అంటే ఇది మనం చెప్పచ్చు, తప్పలేదు. అమెజాన్, నెట్ఫ్లిక్స్ 2 ఉన్నాయి ఇండియా మొత్తం మీద. వాళ్ళు భోజ్పూర్ నుంచి, బెంగాలీ నుంచి, గుజరాతీ నుంచి, అన్ని లాంగ్వేజ్కి ఇద్దరే. వాళ్ళకి సంవత్సరానికి ఆల్రెడీ చార్ట్ ఫిక్స్ అయిపోద్ది. ఒక నెలకు పెద్ద సినిమా, తర్వాత 2 సినిమాలని. మన ఆ డేట్కి రాకపోతే వాళ్ళు ఖాళీ అయిపోద్ది. వాళ్ళు వ్యూవర్షిప్కి సినిమా ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న బతిలాడుతున్నాం, వాళ్ళు ఏమన్నారు, ఈ నెల మేము రెడీ అయిపోతున్నాం ఇప్పుడు జూలైలో, నాకు 18th అన్న ఇవ్వు, ఎందుకంటే మాకు 24th హిందీలో పాన్ ఇండియా కదా, అజయ్ దేవగన్ సినిమా ఉంది అక్కడ థియేటర్ల వరకు. 18th అంటే వాళ్ళకి హౌస్ఫుల్, మీకు తెలియడం హౌస్ఫుల్ అనే సినిమా ఈ నెల రిలీజ్ అయింది. 8 weeks తర్వాత వాళ్ళకి టెలికాస్ట్ అవుతుంది. సౌత్ ఇండియన్ సినిమాలు 4 weeksలో టెలికాస్ట్ చేస్తారు. ఇది పక్కన అవుతాయి 2 పెద్ద సినిమాలు. మాకు ఒక 2 weeks అని మాకు టెలికాస్ట్ గ్యాప్ రావాలి, మాకు కుదరదు. మేము 24 చేయాలి, 25 ఫ్రైడే, మనం థర్స్డే మనం ఒకరోజు ముందు చేస్తాం. అది సెంటిమెంట్ బాబాది వాటెవర్, అది ఒకరోజు మన ఇష్టం అని వాళ్ళు మాకు కుదరదు. మా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ టెలికాస్ట్ వస్తున్న కమిట్మెంట్ ఉంటాయి కదా, అందువల్ల ఇవాళ అలాగే రిలీజెస్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. సరే, ఇవన్నీ మీకు ఉన్నటువంటి లోపల సాధక బాధకాలు, ఇదే విషయాల మీద నేను గతంలో కూడా వీడియోలు చేస్తూ, అది టెక్నికల్ రీజన్స్ వల్ల సటన్ ఇటీవల వచ్చినటువంటి సమస్య తప్ప పవన్ కళ్యాణ్ సినిమాకి బిజినెస్ కాలేదని చెప్పేసి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేను చాలా వీడియోలు చేశాను, 2-3 వీడియోలు చేశాను. కానీ అలా పుట్టినటువంటిది, అలాంటి పుకారు అయితే పుట్టింది, బిజినెస్ కాలేదు అందుకే రిలీజ్ కాలేకపోతుంది అని చెప్పి. ఇదంతా పైకి కాదు, రిలీజ్ కాకపోవడం అనేది ముందు సినిమా రెడీ అవ్వకపోవడం ఒకటి. తర్వాత కొంత అందులో కూడా స్పెక్యులేషన్, కొంత కూడా రీజన్ ఉంది. బిజినెస్ అనేది ఏంటంటే పెద్ద సినిమా ఇది. రెగ్యులర్ సినిమాలు ఎవరైనా వ్యాపారంలో ఏం చేస్తారంటే, ప్రీవియస్ సినిమా ఎంత బిజినెస్ అయింది, నువ్వు పెద్ద సినిమా తీసుకుని నాకెందుకు, అంతే కదా, మాకు అంత వర్కౌట్ అవుతుంది అనేది ఉంటుంది. అది నా సినిమా తీసిన బిగినింగ్ నుంచి, భారతీయుడు తీసిన ఏ సినిమా నా స్టైలే అది. సినిమా నా దృష్టిలో 2 రకాలు. ఒకటి, ఎవరైనా ఎనీ హీరో, విజయ్ కానీ, అజిత్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఆ హీరోకి ఎంత మార్కెట్ ఉందో అందులో సినిమా తీయడం ఒకటి.
నా స్క్రిప్ట్ నేను ఇంకో రకం స్క్రిప్ట్ ఏం డిమాండ్ చేస్తాను అంతవరకు ఖర్చు పెట్టి నేను సినిమా తీస్తాను. అప్పుడు ఆ రేంజ్కి అమ్మలేం, అంతే కదా. అప్పుడు ట్రైలర్ వచ్చి సినిమా నమ్మకం క్రియేట్ చేసి బాగా వచ్చి ఓ సినిమా నాకు కావాలనిపించిన వరకు హోల్డ్ చేసి రిలీజ్ చేసి అమ్మడం. ఇప్పుడు ఆ బాబతులో ఇది అంతే కదా. హోల్డ్ చేసినందుకు స్థాయిలో వస్తుంది కదా. వస్తున్నా కూడా ఇంకా ఉంటాయి. ఇప్పుడు ఒక్కోసారి ఇంకోటి కూడా ఉంది, చాలా ఉన్నాయి ఇందులో, ఒకటి కాదు. ఒక పెద్ద సినిమా సూపర్ హిట్ అయింది అనుకోండి, బయర్స్ దగ్గర డబ్బులు ఉంటాయి, ఫ్లరిష్గా ఉంటాయి, వాళ్ళు రెడీగా ఉంటారు. వర్షం 10 సినిమాలు ఫ్లాప్ అయింది, వాళ్ళు పెట్టిన డబ్బులు అని పోతాయి. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి రిటర్న్స్ వస్తాయి, పబ్లిక్ నుంచి, కలెక్షన్ నుంచి వస్తాయి. పెట్టిన పోతూ ఉంటే ఆల్రెడీ కట్టేశారు, రిటర్న్స్ లేవు, ఖాళీ అవుతాయి. అప్పుడు స్లంప్లా ఉంటుంది ఇండస్ట్రీ. ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన సినిమా వచ్చింది అనుకోండి, అది కూడా ఇంత ఎక్కువ రేట్ అయితే అని అంటారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, అప్ అండ్ డౌన్. ఇప్పుడు కాదు, మొదటి నుంచి జరుగుతూనే ఉంటాయి. సరే, కారణాలు ఏమైనప్పటికీ జరిగినటువంటి అవరోధాలు ప్రారంభం మధ్యలో అన్నిటికంటే ప్రపంచ విపత్తు అనేటువంటిది కోవిడ్ ఇవన్నీ దాటుకొని కూడా తట్టుకుని ఈ తర్వాత పొలిటికల్ స్టార్ అన్ని ఇంత పెద్ద సినిమాని కంప్లీట్ చేసి ఇంత గొప్ప రిజల్ట్ తీసుకొచ్చి ట్రైలర్ తోటి అసలు వావ్ అనిపించేటట్టు చేసాం. ఇప్పుడు మా వరకు రేపు పొద్దున మాకు సినిమా మనకు తెలుసు, తర్వాత చూసాక థియేటర్లో చూస్తాయి, అంతే కదా. ట్రైలర్ నాకు తెలుసు, చూసా కానీ ఆడియన్స్ మీరు కానీ ఎవరు చూసి బాగుంది అంటున్నారు. సో అందువల్ల ఆ నమ్మకంతో సినిమా చేశాను. డెఫినెట్గా సినిమా చాలా బాగా వచ్చింది, డెఫినెట్గా సినిమా అందరికి నచ్చుతుంది, హిట్ కొడతాను, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈ హిట్ కొడతా అంటే ఏ రేంజ్ హిట్ అయితే ఈ ఎకనామిక్స్ వర్కౌట్ అవుతాయి, ఈ ఫిగర్స్ వర్కౌట్ అవుతాయి అనేటువంటిది ఒకటి ఉందండి. మీరు ఏ రేంజ్ హిట్గా మీరు దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ రోజున 1000 కోట్ల మార్కెట్ అనేటువంటిది, 1000 అనేటువంటి ఫిగర్ చాలా కామన్ ఫిగర్. ఆ టార్గెట్ నేను ఎప్పుడు నంబర్లు ఎప్పుడు చెప్పాను లైఫ్లో. మీరు ఇప్పుడు ప్రీవియస్ అంతా వెనక్కి చూడండి, బడ్జెట్ ఎంత అయిందో చెప్పాను, ఎంత కలెక్ట్ చేసానో చెప్పాను. మన సినిమా చేస్తే సినిమా మాట్లాడితే సక్సెస్ అంతే. ప్రతి వాళ్ళు నేను ఇంత పెట్టాను, అన్ని కోట్లయింది, అందుకు మామూలు కూడా సార్ అంత. నేను అసలు అది చూస్తే నేను ఇలాంటి సినిమాలు తీయలేను. అది కాదు సార్, ఒకప్పుడు సినిమాకి పారామీటర్ 100 days, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ, ఇవి 100. అప్పుడు సినిమా సక్సెస్ దానికి కూడా నేను ఇప్పుడు కోట్లు, 100 crores క్లబ్, 200 crores క్లబ్, 1000 crores క్లబ్, ఇవన్నీ ఈ దీంట్లో ఏ క్లబ్ లోకి చేరుతుందని ఆ క్లబ్బులు అనేది కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. క్లబ్లు వచ్చినా కూడా మన సినిమాని ఆడియన్స్ లైక్ చేస్తే, ఇప్పుడు ఫస్ట్ షోలోనే చరిత్ర రాసే. ఒకప్పుడు గుడిపూడి శ్రీహరి గారు సితారాలో 1 week తర్వాత రివ్యూ రాసేవాళ్ళు. ఇవాళ ఒక షో అవ్వకముందు, ఇక్కడ పడకముందే ఫారిన్లో షో పడి ఫస్ట్ 1 star 2 star 3 stars ఇచ్చేస్తున్నారు. దాన్ని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. సినిమా నిజంగా బాగున్నా కూడా అరే ఇది బాగాలేదురా, మనం టైం వేస్ట్ అనుకునే పరిస్థితిలో ఉంటున్నారు. సో అందువల్ల ఇవాళ అన్నీ మారిపోతున్నాయి. దాన్ని ఆ కాలమానంతో మనం ట్రావెల్ చేస్తున్నాం. కానీ నిజం ఏంటంటే ఇప్పుడు అందరం, నేను చెప్పదలుచుకుంది అందరికంటే, అందరం మీడియాలోనే ఉంటున్నాం. మీరు దీన్ని రాసి దాని మీద వ్యూవర్షిప్ చూస్తున్నారు. కానీ వీలైనంత వరకు డ్యామేజ్ చేయకుండా అందరం పాజిటివ్ అప్రోచ్లో వెళ్తేనే ఇండస్ట్రీ నిలబడుతుంది, అంతే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పటికి పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమాలో పరిస్థితి, వారి సక్సెస్ రేషియో, తర్వాత పొలిటికల్గా చాలా దారుణమైనటువంటి పరిస్థితి, పొత్తుల విషయంలో కూడాను ఎలాంటి ఇది లేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలోనే ఉన్నాను ఆయన. కానీ వన్స్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆంధీ అన్నారు దేశ ప్రధాని, పవన్ కళ్యాణ్ ఏ ఆంధీ అన్నారు. ఆ స్థాయికి ఆయన పొలిటికల్ ఇది హైప్ వచ్చింది. ఆ హైప్ అనేటువంటిది హరిహర వీరమల్లుకి ఏ మేరకు ప్లస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? హరిహర వీరమల్లుకి ప్లస్ అవడం కాదు, హరిహర వీరమల్లు ఆయన స్థాయిని నిలబెడుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో డైలాగ్ కూడా ఆంధీ వచ్చేసిందని డైలాగ్ ఉంది. అంటే ఆయన పవర్కి తగ్గట్టు సినిమా ఉంది. అది ఇప్పుడు ఆయన స్థాయికి తగ్గట్టు సినిమా ఉంది. సో అందువల్ల పైగా ఇది ఈ నార్త్ ఇండియాలో కూడా సినిమా సక్సెస్ అయింది అనుకోండి, అప్పుడేముంది, గుర్తింపు పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా. ఇప్పుడు ఆయనకున్న హోదాని దీని స్టేటస్ పెంచే సినిమా ఇది, తగ్గే సినిమా కాదు. ఆ దృష్టిలో పెట్టుకుని ఆంధీ అనే పదం వాడారా ప్రధాని అన్నదాన్ని? అట్లా యాక్చువల్గా తెలుగులో ఒక క్లైమాక్స్లో ఒక తుఫాన్ లాంటిది అలాంటి ఉంటుంది. తుఫాన్ వచ్చేసింది, ఆయన అంటున్నాడో ప్రకృతి అంటున్నాడో తెలియదు, ఆయనకు వర్తిస్తుంది. అది హిందీలో వచ్చేలోకి ఆంధీ అవుతుంది. హిందీలోకి వచ్చినప్పుడు గాంధీ అంది, తెలుగు ట్రైలర్లో కూడా ఆంధీ వచ్చింది. అతను ఎవరు మాట్లాడిన వ్యక్తి ముస్లిం ఔరంగజేబ్ గారు, ఆ క్యారెక్టర్తో అనిపించారు.
మొత్తానికి ఆ పదాన్ని అయితే చక్కగా వాడారు. వాడాం, సందర్భానికి సూట్ అయింది. ఏంటంటే మీరు చావా చూసారు కదా, చావాలో ఆడి ఆడి ఈగో యాగని సార్, ఆడికి అసలు భయం లేదు సార్. అంటే వాడు ఏమి దేనికి వణగట్లేదు అంటే అయితే వాడు ఒంటి మీద అంత ఉప్పు రాయండి అంటాడు. వాడు లేకపోతే ఆడి అసలు అని కూడా భయపడ్డాడు, కళ్ళు బీగాని అంటాడు కదా. అట్లాగూ ఆ ఔరంగజేబ్ ఒక యాగని పవర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ అనేటువంటిది హరిహర వీరమల్లు క్యారెక్టరు లో రొమాంటిక్ పార్ట్ కూడా ఉంది. రొమాన్స్ ఇస్ దేర్, హీరోయిన్ ట్రాక్ అమ్మాయితో చేసినటువంటిది ఎంత హీరోషియస్గా చూపించినప్పటికీ అదర్ సైడ్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆల్సో. హరిహర వీరమల్లు అంటే ఏదో ఒక ఫైట్ ఫిల్ము, యాక్షన్ ఓరియంటెడ్ హిస్టారిక్ ఫిల్మ్ అనేటువంటిది. హౌ ద అదర్ పార్ట్ ఈజ్ బ్యాలెన్స్డ్? ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. టూ మచ్గాను ఉండదు, లేకుండానూ ఉండదు. చాలా బ్యాలెన్స్గా ఆయన ఇమేజ్కి తగ్గట్టేనే ట్రీట్ చేసాం. ఇప్పుడు ఒక జనరల్గా ఏంటంటే ఒక పీరియడ్ ఫిల్మ్ అనగానే ఒక డాగ్ ఫిల్మ్ లాగా ఉంటాయి చాలా సినిమాలు కదా. అట్లా కాకుండా రిచ్గా మేము ఈవెన్ సెట్స్ కూడా చూడండి, ఆ రోజుల్లో మార్బుల్ ప్యాలెస్లో ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అంటే పాత సినిమా అనగానే పాత గ్రేగా అలా కాకుండా కంటికి చోట విందుగా అలా కలర్ఫుల్గానే ఉంటుంది సినిమా. అట్లాగే ఆయన డిగ్నిటీకి ఏమాత్రం తగ్గకుండా ఎక్స్ట్రా వెకిలి వేషాలు లేకుండా చాలా జాగ్రత్తగానే ట్రీట్ చేసాం. జనరల్గా సినిమా అనేలాకి ఎంటర్టైన్మెంట్ కావాలి, అంటే కథ అలా ఉంది కాబట్టి దానికి చాలా బ్యాలెన్స్గా సినిమా చేసాం. ఇప్పుడు సాంగ్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. కీరవాణి గారి మ్యూజిక్ అనేటువంటిది ఇట్ హ్యాస్ టేకెన్ టు ద నెక్స్ట్ లెవెల్, అందులో సందేహం లేదు. అందులో చంద్రబోసు గారు రాసిన పాట కానీ మిగతా అన్ని పాటలు కూడా బాగున్నాయి. ముఖ్యంగా రాంబాబు గోశాల రాసినటువంటి అసురుడు అనేటువంటి సాంగ్ ఈయన క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ పవన్ కళ్యాణ్ తాలూకు స్టేటస్ను స్టేచర్ను కూడా దృష్టిలో పెట్టుకొని రాయించారా? ఆ పాటకి చాలా మంచి రెస్పాన్స్. ఎందుకంటే మామూలుగా ఆయన ఒక హీరో మీద చేసేటువంటి ఎలివేషన్ సాంగ్స్, హీరో ఎలివేషన్ సాంగ్స్ అనేటువంటి ప్రతి సినిమాలో ఉంటూనే ఉంటాయి. ఈ సాంగ్ని పర్టికులర్గా ఎలా డిజైన్ యాక్చువల్గా ఈ సినిమాలో ఈ సాంగ్ కాదండి, ఈ సాంగ్ కాదు, సాంగ్ కోసం చేయలేదు. దీనికి ఈ క్రెడిట్ ముగ్గురికి ఇవ్వాలి. ఒకటి అంత బాగా మ్యూజిక్ బ్రహ్మాండంగా చేసిన కీరవాణి గారికి, అసలు దీన్ని ఇలా చేసి ఇలా వాడాలని చెప్పిన జ్యోతికృష్ణకి, అంత పవర్ఫుల్గా రాసిన రాంబాబు గోశాలకి. తను ఈ ఒక సీక్వెన్స్కి ఒక ఫోర్స్ కావాలని ఇక్కడ ఒక దాని మీద ఒక పవర్ఫుల్గా రాయిస్తే బాగుంటుందని అనుకుని గోశాలకి చెప్తే అది ఆ విజువలైజేషన్ చూసి దాన్ని పవర్ఫుల్గా రాశాడు. అది రాసిన తర్వాత అది కీరవాణి గారికి తెలియదు సార్, ఇది అంటే ముందు ట్యూన్ కంపోజ్ చేస్తాడు ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. సార్ ఇది బాగుంటుంది అది చూసుకుంటే ఆయన చూసి చాలా బాగుందని పిలవమని పిలిచి చూసి ఆయన ఎక్స్ట్రాడినరీగా దానికి మ్యూజిక్ చేశారు. చేసి దాన్ని కంపోజ్ చేస్తే ఆ సిచ్యువేషన్కి ఆ షార్ట్స్కి తను ప్రివిలైజేషన్, అది లిరికల్ వీడియో కదా, లిరికల్లో కొన్ని షార్ట్లు చూపిస్తాం, కొంత మిగతా లిరికల్గా ఆ స్టిల్స్ ఆ సీక్వెన్స్లు అన్నీ చేస్తాం. చేసిన తర్వాత అతను చాలా బాగా నచ్చి కీరవాణి గారు ఆయనకి విశ్వంబరకు ఇంకో సాంగ్ ఇచ్చారు. ఇంకో సాంగ్ ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే అది ఆ పాట, ఆ పర్టికులర్ మ్యూజిక్ అదంతా ద సిగ్నేచర్ ఆఫ్ హరిహర వీరమల్లు అయింది. అయితే ఈవెన్ యాంథమ్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నట్టుగా తయారు. ఈవెన్ ఇది మన హీరో గారికి కూడా తెలియదు. అంటే ఇది సాంగ్ గా షూట్ చేయలేదు కదా, సీక్వెన్స్ మీద షూట్ చేసిన షార్ట్స్ మీద. తర్వాత మీరు చూసుంటారు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, షూటింగ్ లో ఉంటే తీసుకెళ్ళి చూపిద్దామని వెళ్ళాం. అంతకుముందు సాంగ్ పంపించాం, బిగినింగ్ చాలా లాంగ్ హమ్మింగ్ ఉంది. ఆ హమ్మింగ్ అంతసేపు ఉంటే ఎవరికి ఓపిక ఉండదు, ఆయన విన్నారు లేదు కూడా తెలియదు. సరే సాంగ్ అంటే సాంగ్ అన్నారు. సార్ చాలా కష్టపడి చేశారు కీరవాణి గారు, మేము చేసాం, ఒకసారి చూడండి సార్ అంటే సరే పెట్టి ల్యాప్టాప్ చూడటానికి విజువల్ ల్యాప్టాప్లో చూపించండి పెట్టా. చూస్తూనే ఇంకొకసారి పెట్టని, ఇక్కడి నుంచి పెట్టని మా ముందే 10-15 సార్లు చూశారు. చూసి లేచి జ్యోతికి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. చెప్పి వెళ్తూ మొబైల్లో పంపించమన్నారు. పంపించి తర్వాత ఆయన చెప్పింది మాకు తెలియదు 50 సార్లు చూసారంట. తర్వాత థియేటర్లో మిక్సింగ్కి వెళ్తే ఆ పక్కన షూటింగ్ జరుగుతుంటే థియేటర్కి వచ్చి చూసారు. చూసి కీరవాణి గారికి ఫోన్ చేసి వస్తుందని చెప్పి బుకే చాలు వెళ్ళి మమ్మల్ని రమ్మని ఆయన అప్రిషియేట్ చేశారు. అంత బాగా నచ్చింది ఆయనకి ఈ సాంగ్. చాలా బాగుందండి అసలు సినిమాకి ఒక ఇదిలాగా ఉంది. అవును, పవర్ లేనాడికి రోషన్ లేనాడు కూడా తెప్పించాడు చెప్పారు. అది గూస్ బంప్స్ అంటారు ఒకసారిగా, ఒక రోమాంచితమైనటువంటి. మీరు ఇప్పుడు వచ్చిన ట్రైలర్ కానీ ఆ సాంగ్ కానీ
మాట వినాలి, వీరమల్లు చెప్తే మాట మాట వినాలి వినాలి. అనేది కానీ అన్నీ ఇన్ని వచ్చినాయి కాబట్టి ఆ చివర్లో మాట వినాలి అన్నది చివర్లో చెప్పినప్పుడు ఒకసారి ఇలా కళ్ళు ఇలా ఎగరేస్తావు. బ్యూటిఫుల్ బిట్ అండి. అసలు చాలా అది ఎంత స్పార్కింగ్ ఉందంటే ఎంత చాలా stylish గా ఉంది అన్ని అది. ఇప్పుడు 4 డైలాగ్ ఉన్నాయి ట్రైలర్లో, ఉమ్. 4 పర్ఫెక్ట్గా అవును. ఆంది వచ్చేసింది కానీ అవును. వీరమల్లు చెప్తే మాట వినాలని కానీ అవును. ఇప్పుడు దాకా మేకలు తీసే పులిని చూశారు, చూశారు. అవును. ఇప్పుడు పులిని కొట్టే బెబ్బుల్ని చూస్తాను కానీ అవును. పెట్టిన ఇంకెక్కడ పెద్ద డైలాగ్లో ఉన్న 4 నక్షన్ అలా ఉన్నాయి. అలాంటి ట్రైలర్, అలా విజువల్స్ అలా ఉన్నాయి కాబట్టి అవును. అంత అబ్లాజ్ ఉంది. సినిమా కూడా ఇది ఒక అంతే. సినిమా వచ్చేలాగే నాకు పక్కన కళ్యాణ్ గారితో ఇంకోళ్ళు చూశారు. ఉమ్. ఆయన ఏం చెప్పారంటే, సార్ ఇది ఒక నాకు మెకనాజ్ కూడా చూస్తున్నట్టుంది ట్రైలర్ చూస్తే ఓ. అని చెప్పారు. సో సినిమా ఒక ఇండియానా జోన్స్ లాగా ట్రావెలింగ్ ఆ లెవెల్లో ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. ప్రస్తుతం అయితే ట్రైలర్ లో కనిపిస్తున్న కంటెంట్ అది. అవును. కాకపోతే ఇప్పుడు ఈ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నది ఈ సినిమా ఇంత డిలే అయిపోయి, ఇంత ఓవర్ బడ్జెట్ అయిపోయి, ఇంత స్ట్రెయిన్ అయిన నేపథ్యంలో హీరో కోఆపరేషన్ అనేటువంటిది చాలా ఉండాలి. అందులో పవన్ కళ్యాణ్ గారికి విషయం తెలిసిందే. హీ షోల్డర్స్ ఆ భుజాన్ని వేసుకుంటారు. ఎంతవరకు ఆయన ఈ డిలేకి తన వల్ల జరిగిన డిలే కావచ్చు, ప్రకృతి వల్ల జరిగిన డిలే కావచ్చు, ఎంతవరకు ఆయన మీకు షోల్డర్లో ఉన్నారు. ఆయన రెమ్యునరేషన్ కూడా రిటర్న్ ఇచ్చారని, 11 కోట్లు రిటర్న్ ఇచ్చారని ఈ రకరకాలుగా వినిపిస్తున్నాయి. ఏంటి వాట్ ఈస్ ద సార్ ఆయన ఫైనాన్షియల్? ఆయన పార్టిసిపేషన్, ఆయన కోఆపరేషన్ లేకపోతే ఇంత పెద్ద సినిమా తీయలేం కదా. తర్వాత ఇంకా రెమ్యునరేషన్ ఇచ్చారా, తీసుకున్నారా, పుచ్చుకున్నారా, అది మా ఇద్దరికి సంబంధించింది. ఇవి మిగతా దాని గురించి అసలు సంబంధం లేదు, మాట్లాడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఏంటంటే ఆయన దీంట్లో చాలా ఇన్వాల్వ్ అవ్వబట్టే చాలా దాంట్లో షూటింగ్ చేసిన దానికంటే ఎప్పుడైతే పాన్ ఇండియా అని అనౌన్స్ చేసి ఆయన రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది. అంతే సింపుల్ కదా. రేపు పొద్దున అక్కడ తీసుకెళ్ళి పరుగు పోకూడదు కదా, ఆ లెవెల్కి ఉండాలి కదా. పాన్ ఇండియా అని చెప్పేసారు, అది బాగుండాలి కదా. అనే దానివల్ల ఎక్కువ టైం అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. పక్కనే ఫ్రీగా ఒట్టి సినిమానే చేయట్లేదు కదా, పక్కన పాలిటిక్స్లో ఉన్నారు. ఆ తర్వాత ఇది కంటిన్యూగా సార్ రత్న గారి కోసం ఒక 4 రోజులు ఇచ్చేస్తాను, 2 నెలలు కంటిన్యూ ఫినిష్ చేసిన సినిమా కాదు, సెటిల్ అయ్యాలి, టైం కావాలి. అప్పుడు మిగతా టైం ఏం చేస్తారు, తనకి అవసరం కాబట్టి అట్లా చేసిందే. పక్కన వకీల్ సాబు, భీమ్లా నాయక్, అలాగే మధ్యలో పాండమిక్ వచ్చింది, ఆయన కూడా కరోనా వచ్చింది. ఇవన్నీ తట్టుకొని క్రాస్ చేసి ఫైనల్గా ఇవన్నీ ఎవరే మాట్లాడుకున్నా కొడుతున్నావా, బాగా వచ్చిందా, రిజల్ట్ బాగుందా లేదా, అదే కావాలి కదా. అసలు ఎప్పుడూ 5 ఏళ్ళు అయిపోయింది, అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అనుకున్న వాళ్ళందరి ఊహల్ని బద్దలు కొట్టాం కదా, అంతే. అంటే యాక్చువల్గా 5 ఏళ్ల కాలం అనేటువంటి దాంట్లో మనుషులు, వ్యక్తుల యొక్క ఇమేజ్లు మారుతాయి, ఫేసులు మారుతాయి, ఫేస్ సార్ ఇప్పుడు మనం ఇక్కడ మాడుకున్న హాలీవుడ్ సినిమాలు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు తీస్తున్నా ఆ సినిమాలు ఓ షో అంటున్నాం. ఇవాళ టెక్నాలజీ మారిపోయింది, మనుషులు మారరు, ఏం మారరు, గొంతులు కూడా మార్చేస్తున్నాం. ఇంత మ్యాసివ్ సినిమాకి బిఫోర్ రిజల్ట్స్ ఇచ్చినటువంటి జరిగిన వర్క్ ఏంటి, ఆఫ్టర్ రిజల్ట్ జరిగిన డిప్యూటీ సీఎం అయిన తర్వాత జరిగిన వర్క్ ఏంటి అనేటువంటిది నిజంగా ఎప్పుడు సార్ పార్టిసిపేట్ చేశారు? ఇవన్నీ ఎవరికి అడుగుతున్నా, నేను చెప్తాను కానీ చెప్పాల్సిన అవసరం లేదు. బిఫోర్ ఏంటి, ఆఫ్టర్ ఏంటి, ముందు ఏంటి, క్రీస్తు తర్వాత అవసరం లేదు. ఎందుకంటే క్యూరియాసిటీతో అడుగుతారు. అవును. కానీ టెక్నాలజీని యూజ్ చేసి సెకండ్ హాఫ్ మొత్తం ఆఫ్టర్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత షూట్ చేసాం. కానీ ఇది ఒక పార్ట్ 2 రాబోయేదానికి మాకు ఇది ఇప్పుడు అందరూ నన్ను ఒకళ్ళు అడిగారు ఇందాక, సార్ ఇంత టైం పట్టింది పార్ట్ 1 చేయడం, పార్ట్ 2 చేయగలరా, అంత టైం ఇవ్వగలరా, అసలు అలా వస్తుందా అంటే మాకు ఇది ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయింది, ఎగ్జాంపుల్ అయింది. సో మేము సెకండ్ హాఫ్ మొత్తం మంగళగిరిలో షూట్ చేసాం, ఇంతవరకు ఎవరు చేయలేదు, వేరే లెవెల్లో చేసాం. అది చూస్తే మీరు మాట వినాలి, గురుడా మాటలు పాట చూశారు కదా, అది ఎక్కడ మంగళగిరిలో తీసాం, ఒక చెట్లో తీసాం. ఎలా ఉంది అది, అది ఎక్కడ ఫారెస్ట్లో ఎక్కడ వేరే లెవెల్లో ఉంది కదా. సో రేపు పొద్దున మాకు ఒక పెద్ద ఎగ్జాంపుల్ అయిపోయింది. మొత్తం సినిమా స్క్రిప్ట్ అంతా రెడీ చేసి మొత్తం విజువలైజేషన్ చేసి ఆయన లేకుండా కూడా మొత్తం తీసేసి ఆయన ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీయగలం. ఆ లెవెల్లో టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా నా లాస్ట్ సినిమా అని ఆయన చెప్పారు. నేను సినిమాలు చేయనన్నారు.
తర్వాతనే ఓకే. ఇది హరిహర వీరమల్లు పార్ట్ 2 అనేటువంటిది అనౌన్స్మెంట్ వచ్చింది. ఆల్రెడీ ముందు నుంచి పార్ట్ 1 అని పార్ట్ 2 అనుకున్నాం. డిపెండ్ ఆన్ సక్సెస్ డెఫినెట్ హిట్ అవుద్ది. బాగా వస్తే చేయాలనిపిస్తే అనిపిస్తే చేస్తాం అంతే. చేయదగ్గ కంటెంట్ ఉంది. ఉంది కంటెంట్ అయితే ఉంది. ఉంది అంతే. దీని రిజల్ట్ బట్టి కానీ డెఫినెట్ కదా, వై నాట్. ఇప్పుడు పార్ట్ 1 హిట్ అయిన తర్వాత పార్ట్ 2కి అన్ని విధాలుగా క్రేజు అన్నీ పెరుగుతాయి కదా. సరే, మన సినిమా సంగతి పక్కన పెట్టేస్తే హరిహర వీరమల్ పార్ట్ 2 ఆయన చేస్తారా లేదనేది డిపెండ్స్ అపాన్ సో మెనీ ఫ్యాక్టర్స్. అవును. అసలు పవన్ కళ్యాణ్ గారు నేను సినిమాలు మానేస్తాననేటువంటి మాట మాట్లాడటం, ఆ కమిట్మెంట్ అలా కమిట్ అవ్వటం అనేటువంటిది కరెక్టా? యాజ్ ఎ మేకర్గా మీరు నాకు తెలియదు, ఆయన చెప్పారా మానేస్తాను? చెప్పారు కదా. ఇప్పుడేంటి, గతంలో చెప్తేనే మేమందరం ఇసుకుపడ్డాం. ఓ అసలు ఏ రాజకీయ కానీ నాయకుడు ఒక్కోసారి చెప్పారు అసలు నేను సినిమాలు మానేయను అని కూడా చెప్పారు. ఇదొకటి తీసుకున్నా, అది తీసుకోవట్లేదు కదా. రాజకీయ నాయకులు ఎవరు వాళ్ళ వ్యాపారాలను వాళ్ళు మానుకోవట్లేదు. అవునా, ఎవరి చెప్పారు పనులు వాళ్ళు కదా. చేసుకుంటున్నారు, చెప్పారు ఎవరి కదా. వృత్తిలో వాళ్ళు అది చేసుకుంటారు. కూడా ఆయన కూడా చెప్పారు, అదే అంటున్నా నేను. మీరు మానేసారు, ఎందుకు మానేస్తామని చెప్పి కమిటీ ఆయన కూడా చెప్పారు. ఆయన మీరు చెప్పిన మాట ఆయన కూడా చెప్పారు. నాకేం ఫ్యాక్టరీలు లేవు, లేకపోతే ఈ లేవు, వ్యాపారాలు లేవు, నాకున్న వృత్తి ఇదే, వాళ్ళంతా అవి చేసుకున్నప్పుడు నేను ఎందుకు చేసుకోకూడదు, అది కూడా చెప్పారు. కానీ మళ్ళీ ఈ మాట చెప్పారు, అదొక చిన్న అంటే కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో అంటే ఆయన సినిమాలు ఇవి మానేసి ఊరికే రాజకీయాలు పార్ట్ టైం లాగా వస్తున్నారు, ఇలా వస్తున్నారు అని ఒక్కోసారి అడిగినప్పుడు వాళ్ళకి ఒక జవాబు చెప్పాల్సి వస్తుంది. అంతే కదా. సరే, ఓకే. నెక్స్ట్ డైరెక్టర్ చేంజ్ అనేటువంటిది ఈ సినిమాకి సంబంధించిన వాటిలో ఒక పెద్ద ఇష్యూ అంటే ఏం కాదు, ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్. ఒక క్రిస్ట్ లాంటి ఒక పెద్ద డైరెక్టరు, అతను ఏది చెప్పుకున్నా బయట ఒక సాటిస్ఫాక్టరీ ఆన్సర్ అనేది కావాలి. మీరు టైం లేట్ అయింది కాబట్టి అంటున్నారు. అభిప్రాయ భేదాల టైం లేట్ అవడం? అభిప్రాయ భేదాలు అసలు లేవండి. కాబట్టి నాకు క్రిష్ అంటే ఇష్టం. అసలు ఇది నా క్రిష్ ఎలా పరిచయం అంటే, గమ్యం సినిమాని నేను చూశాను, నచ్చి ఆ సినిమాని నేను తమిళ రీమేక్ తీసుకుందామని వచ్చి ఫస్ట్ టైం కలిశాను. నాకు ఇక్కడ తాజ్లో తెలిసినప్పుడు నేను వస్తున్నాను తెలియదు దానికి. నా ఫ్రెండ్ ఒకడు యూఎస్ అతను పిలుచుకొచ్చాడు. నన్ను చూడగానే షాక్ అయ్యారు. సార్ నేను మీ ఫ్యాన్ సార్, మీరు మళ్ళీ ఎందుకు డైరెక్ట్ చేయలేదు సార్, మీ పెద్దరికం సంకల్పం చూసాను, సూపర్ డైరెక్టర్ సార్, మళ్ళీ మీరు డైరెక్ట్ చేయండి సార్ అని అలా పరిచయం. తర్వాత నేను యాక్చువల్గా కళ్యాణ్ గారితో వేదాళం చేద్దామని జరుగుతున్నప్పుడు ఒకరోజు ఆయన ఫోన్ చేసి, బాంబేలో మణికర్ణిక జరుగుతున్నప్పుడు ఫోన్ చేసి, సార్ దాన్ని నాకు లైన్ ఉంది మీకు చెప్పాలని వచ్చి లైన్ మాత్రం చెప్పారు. తర్వాత మాకు ఫస్ట్ ఎలక్షన్ అయ్యే లోపు వేదాళం ఒక డైరెక్టర్, అసలు వేదాళానికే జ్యోతికృష్ణ పిలిచారు కళ్యాణ్ గారు. ఏమైందంటే నేను ఫస్ట్ కంతిరీగ వాసు అని అతను ఫిక్స్ చేశాను. అతను లేట్ అవడంతో అతను రామ్ తేజ్ సినిమా వెళ్ళిపోయాడు. ఇప్పుడు కళ్యాణ్ గారు పిలుస్తారు ఏం చెప్పాలని టెన్షన్లో ఉన్నాను నేను. ఉంటే అప్పుడు నా దగ్గర అసిస్టెంట్ వర్మన్ పనిచేస్తూ, సార్ నేసన్ అని జిల్లా చేశాడు సార్, అతను విజయ్తో చేశాడు, అతను అయితే కరెక్ట్గా ఉంటుంది సార్ అంటే అతను ఫోన్ చేశాను. అతను ఖాళీగా ఉన్నాను, అడిగి పెట్టాను. కరెక్ట్గా కళ్యాణ్ గారు పిలిచారు. వెళితే ఎక్కడ డైరెక్టర్ సార్ అతను లేడీ వెళ్ళిపోయాడు సార్. నేను ఇప్పుడు ఏమన్నారంటే, మీ అబ్బాయిని పిలవండి, మీరు డైరెక్టర్ నేను డైరెక్టర్, మీ అబ్బాయి డైరెక్టర్, చేసేద్దాం రీమేకే కదా అన్నారు. అంటే నేను వాడు ఆల్రెడీ ఆక్సిజన్లో ఉన్నాడు అప్పుడు, అది సగంలో ఉంది. నా మైండ్ ఏ సినిమా మొదలుపెట్టినా ఆగిపోకూడదు, మధ్యలో ఆగిపోతుంది. ఇప్పుడు తర్వాత నేను తప్పు చేశాను, మా అబ్బాయికి లైఫ్ ఆయన పిలిచిన నేను ఇవ్వలేదు, నేను ఇవ్వలేదు అనుకున్నాను అని. సరే అని నేసన్ అని ఉన్నాడండి అతను పిలుస్తానని చెప్పాను, వచ్చాను. తర్వాత ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి పొద్దున్న డైరెక్టర్ని పిలుచుకురమ్మన్నాను. నేను నేసని చెప్పాను, ఆయన మా అబ్బాయిని చెప్పారు, జ్యోతిని చెప్పారు. ఎవరిని తీసుకెళ్ళాలని నేను ఫోన్ చేసి శరత్మరాని అడిగాను. సార్ నేనేమో నేసన్ అన్నాను, సార్ ఏమో మా అబ్బాయి అన్నారు, ఎవరిని తీసుకురావాలని. ఆయన మీ అబ్బాయిని అంటే అయిపోయేది. నేను కళ్యాణ్ గారిని అడుగుతానని ఆయన అడిగారు. ఆయన ఏం సమాధానం చెప్పారంటే, ఆ సమాధానం షాక్ అనమాట. నేను ఎవరితో చేస్తే బాగుంటుందో నాకంటే రత్నం గారికి ఎక్కువ తెలుసు, ఆయన ఎవరు అనుకుంటే ఆయన తీసుకురమ్మని చెప్పారు. నిజం. అప్పుడు నాకు ఇదే ఉంది, ఆక్సిజన్ సగంలో ఉందని. నేను మా ఆవిడకి కూడా తెలియదు, మా జ్యోతికి కూడా తెలియదు, మాకు జరిగిన డిస్కషన్. సరే అప్పుడు నేసన్ పిలిచాను, అతను వచ్చాడు. చాలా రోజులు డిస్కషన్ జరిగింది. ఆయన వేదాలను చూసే పాయింట్ నచ్చింది, కొంచెం చేంజ్ చేసి చెప్పాడు. అతను ఫాలో అవ్వలేకపోయాడు. అవ్వలేకుండా ఇంక ఎలక్షన్ వచ్చేసింది, అవ్వలేదు. తర్వాత వచ్చితే ఫస్ట్ నన్ను పిలిచారు, ఏం చేద్దాం. ఈ లోపు నన్ను కృషి కలిసారు కాబట్టి నేను ఇంకా ఎందుకులేని అది నేనే అనుకొని వద్దని అప్పుడు ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ల పేర్లు చెప్పాను అనమాట. దాంట్లో ఎడిటర్ మోహన్ గారు అబ్బాయి రాజా పేరు కూడా చెప్పాను. అట్లా
అంతకుముందు కృషి గారు పీవీపీ ఆయనతో ఏదో కలిసినట్టున్నారు. అందువల్ల ఒకళ్ళతో వచ్చారు అనుకున్నా ముందు రాజాని పిలవమన్నారు. అతను స్క్రిప్ట్ రెడీ ఏదో చేయలేదు. తర్వాత కృష్ణ పిలవమన్నారు. ఆ రోజు ఓ మాట అన్నారు. అది ఇప్పుడు నేను ఇది అది కరెక్ట్ చేయబోతున్నాను. ఏమన్నారంటే కృష్ తోటి ఆయన జడ్జిమెంటే నేను నమ్ముతున్నానని చెప్పారు కృష్ తోటి. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాక నా జడ్జిమెంట్ కరెక్ట్ అని. ఇది ఎందుకు అంటే ఎవ్వరు కూడా ఆయన ఉన్న బిజీలో ఆయన ఉన్న దీంట్లో ఇట్లాంటి సబ్జెక్ట్ కావాలని ఎవరు సెలెక్ట్ చేసుకోరు న్యాచురల్గా. నాకు ఆయన ఉన్న సాన్నిధ్యానికి ఒక రీమేక్ చేసి టప్ అని ఫినిష్ చేసుకోవచ్చు, అంతే కదా. 2-3 సినిమాలు 3-4 సినిమాలు చేసేవాడిని పార్టీకి కాదు. అటుగా చేసేది ఇదే, ఆయనకు ఉపయోగపడాలి, నాకు మనకు ఉపయోగపడాలి, పేరు రావాలి, అన్నీ కలవాలని ఈ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ కాలక్రమేణా ఇంత టైం అయింది, కానీ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తుంది. ఖచ్చితంగా హిట్ కొడుతున్నారు. ఓకే, మీరు హిట్ కొడుతున్నారని దాని మీద డౌట్ లేదు. అది ఆ వేవ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, నో డౌట్ అబౌట్. ఇందా నేను అడిగింది ఏంటంటే క్లిష్టు నిష్క్రమణ అనేటువంటి దానికి ప్రధాన కారణం ఏంటి? జ్యోతి ఎంట్రన్స్కి ప్రధానమైనటువంటి ఇదేంటి? జ్యోతి ఎంట్రన్స్ని తీసుకొచ్చింది రమ్మంది మా అబ్బాయిని జరగల, అస్సలు జరగల. చాలా టైం అయింది కదా, ఇప్పుడు సంవత్సరాలు అయింది. తర్వాత ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, నిజం కూడా అదే. తర్వాత ఇంకా తనకి కమిట్మెంట్ ఉంది, వాళ్ళకి ఒక కంపెనీ ఉంది, ఆయన వాళ్ళ పార్ట్నర్ ఉన్నారు, తనకు వేరే సినిమా ఉంది. అందుకని ఇంకా తర్వాత కూడా అప్పటికి ఇప్పుడు మేమంటే వెయిట్ చేసి ఇప్పుడు ఏం చేస్తాం, ఇంకెప్పుడు అవుతుందో కూడా తెలియదు. ఆ సిచ్యువేషన్లో తను సార్ ఫ్రెండ్లీగానే చేయను. అప్పుడు జ్యోతి తప్ప ఈ సబ్జెక్ట్ని ఇంకెవరైనా సరే ఇలా హ్యాండిల్ చేసి ఉండరు, చేయలేరు. సగంలో వచ్చి ఎవరైనా డైరెక్టర్ అయినా వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇష్టానికి ఇదేంటి అంటారు, అదేంటి అంటారు, ఎట్టంటారు, దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేరు, చేయలేరు. ఇప్పుడు నేను కొత్తగా బిల్డింగ్ కట్టడం ఈజీ, కానీ ఆల్రెడీ ఫౌండేషన్ వేసి వదిలేసిందని దాన్ని కట్టడం అనేది వేరేలా ఉంటుంది కదా రియల్గా. అట్లా కాదు, ఇప్పుడు ఏంటంటే శాతకర్ణి అనేటువంటి ఒక గొప్ప సినిమాని, హిస్టారికల్ సినిమాని విత్ ఇన్ ఏ నో టైం మైండ్ బ్లోయింగ్ లెవెల్లో తీసాడు. కృషి గారికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఫాస్ట్గా తీసేస్తారు, ఫాస్ట్గా తీసేసారు. కానీ కళ్యాణ్ గారి దగ్గర ఒక ఇమేజ్ ఉన్న హీరో తోటి కమర్షియల్గా చేయాలంటే అక్కడ ఒక చిన్న ఇది ఉంది. ఫాస్ట్గా తీసిన కదా ఎంత పెద్ద రేంజ్కి తీసుకెళ్ళాలనేది ఉంది కదా. అదే ఇక్కడ ఆ టైం కుదరలేదు కదా. జ్యోతి కృష్ణ అంటే ఇది టెండర్ లవ్ స్టోరీస్ ఇవి యాక్సెప్ట్ చేసగలిగిన ఇంత పెద్ద స్పాన్ ఉన్నటువంటి సినిమాని హ్యాండిల్ చేయగలడని అనే కాన్ఫిడెన్స్ ఆ సెలక్షన్ మీద పవన్ కళ్యాణ్ గారిదా. ఫస్ట్ అప్పుడే ఆయన చెప్పి పిలవమన్నారు. తర్వాత క్రిష్ గారు వెళ్ళందో అంటే మీ అబ్బాయిని పిలవమన్నారు. పిలవమని ఆయనే చెప్పారు, మీ ఫాదర్ లెగసీ నిలబడాలి, నీకు నేను రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాను, ఏదన్నా అయితే నిన్నే పట్టుకుంటాను అని ఆయనే చెప్పి, ఆయన సెలక్షన్ ఆయనే చెప్పి మొత్తం ఒకసారి షూట్ చేసింది ఎడిట్ చేసి మొత్తం ఏం చేయబోతున్నా అంతా ఆయనకి నేరేట్ చేసి ఆయన గో హెడ్ అన్న తర్వాతనే చేయాల్సి వస్తుంది కదా. ఏదో మా అబ్బాయి కాబట్టి మా అబ్బాయిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి అలా సినిమా చేయలేం కదా, చేయలేదు. తన కాంట్రిబ్యూషన్ కూడా, తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ ఉంది. ఒక సాంగ్ ని ఎలా డిజైన్ చేసుకుంటారనేది అర్థమైపోతుంది. ఆ సాంగ్ తో సినిమాకి వచ్చిన ఎలివేషన్ మామూలు ఎలివేషన్ కాదండి. అవును, అది ఆ డిసిజన్ తీసుకున్నాడంటే ఇట్ షోస్. ఈవెన్ మాట వినాలి కూడా అసలు నాకే వచ్చారు. అంటే నేను డైరెక్టర్ని, నేను మేకర్ని, నేను లిరిక్స్ కూడా రాశాను. చాలా విషయాలు నేను బయట నేనే షాక్ అయ్యాను అనమాట. అసలు అట్లాంటి లిరిక్ రాయించి ఆ సిచ్యువేషన్లో ఇది పెట్టాలని అది యాక్చువల్ బిగినింగ్ లో లేదు, తను అసలు ఏం లేదు. సెకండ్ హాఫ్ మొత్తం అనే రాశాడు. అసలు ఇప్పుడు ఈ సినిమాకి ఒక పార్ట్ 1 ఫినిష్ చేసి రావటానికి ఒక ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లే, నేరేషను, అసలు మెయిన్ కథ ఇప్పుడు అంతకుముందు మేము కొన్ని సీక్వెన్స్ల వరకే తీసాం. అసలు మెయిన్ కథే కానీ అయింది. దాంట్లో వచ్చేటంటే ఇక్కడ ఇట్లాంటి సినిమాలు పాటలు పెట్టడం కూడా కష్టం జనరల్గా కదా, కానీ వచ్చిన ప్రతి పాట బాగుంది అనిపించింది. చాలా బాగుంది. నేను తీసింది ఇందులో ఫస్ట్లో ఒక పాటే, కొల్లగొట్టినాదురు కమర్షియల్ సాంగ్ ఒకటే తీసాం. మాట వినాలి కానీ ఇది కానీ, తర్వాత ఆ అమ్మాయిది హీరోయిన్తో తీసిన సాంగ్ తారా సాంగ్ కానీ, ఇవన్నీ కొత్త కంపోజ్ చేసి కొత్తగా చేసిన సాంగ్లే. దాంట్లో కూడా యాక్చువల్గా సాంగ్లో హీరోయిన్ ఒకటే ఉంటే బాగుంటుంది, హీరో ఖచ్చితంగా ఒక లాస్ట్లో 2 లైన్లు 4 లైన్లు అన్న కిరణ్ గారు అదే చెప్పారు, అదన్నా పెట్టాలని రికార్డ్ చేసి పెట్టాం. ఆయన విని
ఆయన ఉంటారు సాంగ్లో, అదే డిస్గైజ్ సాంగ్, అది సిచ్యువేషన్ సాంగ్, కానీ నేను పాడటం వద్దని చెప్పారు. అందుకని, ఎందుకంటే తన డిగ్నిటీకి ఇది అలా తీసాను యాక్చువల్గా. ఆ అమ్మాయి మీద, ఆ లిరిక్లో ఆ అమ్మాయి మీద ఇంకా వేరే డిఫరెంట్గా ఉంది ఆ సాంగ్. సార్, ఇంకా ఇప్పటి నుంచి రిలీజ్ దాకా దిస్ ఇస్ ద మోస్ట్ క్రిషియల్ పీరియడ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ద ఫిలిం. అవును. దీనికి ఏమైనా షెడ్యూల్ ఇచ్చారా హీరో గారు? ఫైనల్ ప్రమోషన్ మాత్రం కన్ఫామ్గా రిలీజ్కి 4 రోజుల ముందు ఇద్దరు వర్షాలు ఉన్నాయి, తిరుపతి ఆర్ విజయవాడ, ఎక్కడో కనీసంగా ఉంది. రిలీజ్ ఈవెంట్ ఎక్కడ? అదే తిరుపతి ఆర్ విజయవాడ. రెయిన్స్ లేకపోతే విజయవాడ, తిరుపతిలో ఉంటే, రెయిన్ ఉంటే ఇండోర్లో పెడతామని, ఇండోర్లో విజయవాడలో పెడతామని డిసైడ్ చేస్తున్నాం. నేచర్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఇంకా టైం ఉంటే నార్త్ ఇండియాలో ఎక్కడైనా పెడదామని ఉంది, అది ఇంకా డిసైడ్. నార్త్ అంతా పాన్ ఇండియా సినిమా అయినప్పుడు నార్త్ మొత్తం ప్రచారం చేయాలి కదా. మిగతా క్యారెక్టర్స్ అందరూ ఉన్నారు, బాబీ డియోలు, హిందీ వీళ్ళందరూ ఉన్నారు కదా. అదే రాలేకపోయినా మీరు వెళ్ళి చేయడానికి అవకాశం ఉందా? అక్కడ పబ్లిష్ చూద్దాం ఇప్పుడు టైంని బట్టి. హీరో లేకుండా మేము చేస్తే పెద్ద ఇంపాక్ట్ ఉండదు. పెడితే ప్రెస్ మీట్ పెట్టగలం కానీ ఫంక్షన్ పెట్టలేము. ఫంక్షన్ పెట్టాలంటే ఆయన టైం చూసి పెడదామని ఉంది, ఆలోచన ఉంది. టైంని బట్టి చూస్తాం. లాంగ్వేజ్ ఒక చోట ఒక ప్రెస్ మీట్ అనేటువంటిది పెట్టాలి. సౌత్ కి అంతా ఒకటి పెట్టినా నార్త్ కి మాత్రం కన్ఫర్మ్ ఒకటి కావాలని ఉంది, డిపెండ్ ఆన్ టైం. గారిని మరలా డైరెక్టర్ గా చూసే అవకాశం అంటే టైం దొరికితే పెద్దరికం లాగా ఒక చిన్న సబ్జెక్ట్ని, అంటే లావిష్గా ఫాస్ట్గా చేయాలి. నేను పెద్దరికాన్ని ఎవరికి తెలియదు 25 డేస్లో చేశాను. ఒకే షెడ్యూల్లో రాజమండ్రిలో 25 డేస్లో చేశాను. అప్పుడు కూడా నేను 3 సినిమాలు తీస్తున్నాను. కర్తం హిందీలో తీస్తున్నాను, ఆసియన్ తెలుగు తీస్తున్నాను. మధ్యలో వెళ్ళి 25 డేస్లో డైరెక్ట్ చేసి వచ్చేసాను. తర్వాత ఊటీలో ఒక సాంగ్ 3 డేస్, మెడ్రాస్లో సుధాకర్ వాళ్ళతో ఒక సాంగ్, ప్యాచ్ వర్క్, మొత్తం 35 డేస్లో అంతమంది ఆర్టిస్టులు చేశాను. అంత ఫాస్ట్గా సినిమా చేయగలం, చేసాం, సూపర్ హిట్ చేసాం. చూశారు సార్, ఒక జనరేషన్ వరకు ఇప్పుడు తెలుగులోంచి తమిళ్లో నుంచి సినిమాలు డబ్ చేసి తీసుకొచ్చిన, లేకపోతే పెద్దరికం, సంకల్పం లాంటి మీరు డైరెక్ట్ చేసిన ఒక జనరేషన్ వరకు ద టాప్ మేకర్ ఆఫ్ ద ఇండియన్ సినిమా అనేటువంటి ఒక పీరియడ్ని మీరు ఎంజాయ్ చేశారు. ఆ స్పీడ్కి బ్రేక్ కొట్టినటువంటి సినిమా చేశారు అది మీకు. మీ రత్నం గారి ఒక ఉధృతిని డౌన్ చేసి ఒకటి, దానికి కారణం ఎవరో కదా నేనే. బికాస్ ఇప్పుడు ఇందాక చెప్పిన పాయింట్లో ఏంటంటే, బడ్జెట్ ఎక్కువ చేసినప్పుడు ఏమవుతుందంటే, అంతగా అమ్మలేకపోతే మన ఆటోమేటిక్ లయబిలిటీస్ వస్తాయి. వచ్చినప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఈ సినిమా నెక్స్ట్ సినిమాకి ఎట్ ఏ టైం 7 సినిమాలు ఎట్ ఏ టైం చేశాను. అవన్నీ ఇంత ఒక స్టేజ్కి వచ్చి స్టాగ్నేట్ అవుతుంది. అయినా సరే తెలియదంటే, నేను తర్వాత అజిత్తో 3 సినిమాలు చేశాను. ఇప్పుడు ఈ సినిమా మొదలుపెట్టి షూటింగ్ 5.5 సంవత్సరాలు, దాని ప్రిపరేషన్ 2-3 ఏళ్ళు ముందు నుంచి బిఫోర్ ఎలక్షన్ ఉంది. ఈ గ్యాప్ ఎక్కువ గ్యాప్గా తెలుస్తుంది తప్ప నేనుగా మనిషికి గ్యాప్ అవ్వలేదు. వర్క్ చేస్తూనే ఉన్నాము. ఒకే ఒక్కడు హిందీ మేక్ కదా, నాయక్ ఇవాళ ఇండియాలో హైయెస్ట్ టెలికాస్ట్. ఇంతవరకు ఇండియాలో ప్రతి నార్త్ ఇండియన్ ఎవరైనా, నేను నాయక్ ప్రొడ్యూసర్ షాక్ అయ్యి 10, 15, 20 సార్లు ప్రతి వాడు చూశారు. మన సౌత్ కంటే నాయక్ సినిమాని అన్నిసార్లు చూశారు టీవీలో. స్టిల్ ఎవ్రీ వీక్ నాయక్ వస్తే అసలు ఆపరు, అందరూ చూస్తుంటారు. థియేట్రికల్గా ఏమైందంటే, రిలీజ్ అయిన వీక్లో అమెరికాలో 20 hours కొట్టారు. అప్పుడు మొత్తం అటెన్షన్ మొత్తం అటు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు 2 మంచి జరిగినాయి ఇప్పుడు మన డేట్లో. ఒకటి May 9th డేట్ వేసి క్యాన్సిల్ అయింది. ఆ రోజున పుల్వామాలో మన అక్కడ ఇండియన్స్ హిందూ చంపారు. అప్పుడు ఐపీఎల్ పోస్ట్పోన్ అయింది. అప్పుడు ఆ డేట్లో అయి ఉంటే సినిమా కూడా అటెన్షన్ మొత్తం అటు ఉంది. 12వ తారీఖు కరెక్ట్ రిలీజ్ రోజున ఫ్లైట్ పడిపోయింది. మొత్తం 270 మంది చనిపోయారు. మొత్తం ఉంది. ఆ రోజు సినిమా లేదు, సినిమా అటెన్షన్ అటువంటిది. ఇది అన్ని బ్లెస్సింగ్ అండ్ డిస్గైజ్ లాగా. ఎందుకో ఒక మంచి జరగకపోవడం కోసం వెనక్కి వెళ్ళింది అనుకుంటున్నాను నేను. అంత టైం దొరికింది ప్రమోషన్కి, ఇప్పుడు ఈ ట్రైలర్ రావడానికి. అప్పటికైతే ఆ ట్రైలర్ రెడీ అవ్వలేదు. ఇవన్నీ టైం కావాలి. అందుకని నేను వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఎవరేమనుకున్నారు మనం మనం చేసే పని మనం సిన్సియర్గా చేయాలి. ఇంత పెద్ద సినిమా, ఇంత స్పాన్ ఉన్న సినిమా, ఇంత టాక్డ్ అబౌట్ సినిమా గురించి చిరంజీవి గారి దగ్గర ప్రస్తావన వచ్చిందా? మీరు కలిసారా? ఆయన దీని గురించి ఎలాంటి ఎంక్వైరీలో? ఇంతవరకు నేను కలవలేదు, కానీ ఆయన అడిగారంట. అంటే రత్నం ఇంత టైం అయింది, ఎలా తట్టుకుంటున్నాడు, ఎలా చేస్తున్నాడు అలానని. ఇప్పుడు ఈ ట్రైలర్ అయిన తర్వాత కూడా నేను దీంట్లోనే ఉన్నాం. కలవాలి ఈవెంట్కి ముందో లేకపోతే ఇప్పుడు వెళ్ళి కలుస్తాను. కానీ ముఖస్థుతి అని కాదు కానీ సార్, ఇప్పుడు దగ్గర ఉన్నటువంటి ఈ టెన్షన్స్లో
అయ్యో! రత్నం పాపం అంత పెద్ద ప్రొడ్యూసర్, అంత మంచి ప్రొడ్యూసరు ఇంతగా స్ట్రెయిన్ అవుతున్నారే, ఇంత టెన్షన్‌లో ఉన్నాడనేటువంటి ఒక బాధ మాత్రం ప్రతి ఒక్కళ్ళలో వ్యక్తం అవుతుందండి. అవును సార్. పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్‌గా 100 ఔట్ ఆఫ్ 100 తోటి ఒక మంచి రేంజ్‌లో ఉన్నారు. ఆయనతో సినిమా తీస్తూ మీరు గూడాను ఆ ఇదిని ఎంజాయ్ చేయాలి. లేకపోతే ఇంత స్ట్రెయిన్‌కి అర్థం ఉండదు. ఇంత వెయిటింగ్‌కి అర్థం ఉండదు. పాపం సక్సెస్ అవ్వాలనేటువంటి ఇదిలో ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ అనుకుంటున్నారు. ఫ్యాన్స్ చాలామంది మామూలు సార్ మీకోసమే మేము 2 సార్లు ఎక్స్ట్రా చూస్తాం సార్, 4 చూస్తాం సార్ అంటున్నారు. అవునవును. అవును. సో అది అది కూడా ఒక సినిమాకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నాను. ఫ్యాన్స్ కూడాను అందరూ వెయిటింగ్. వెయిటింగ్. ఒక ఒక పాజిటివ్ ఇదనేటువంటిది ఏర్పడింది. అవును. పోతే మీరు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి రేసులో ఉన్నారని తెలిసింది. తెలియదండి వచ్చిన తర్వాత రేసులో ఉన్నారని తెలిసింది. వచ్చిన తర్వాత అనౌన్స్ చేసిన తర్వాత కానీ సానుకూల పవనాలు వినిపిస్తున్నాయని తెలిసింది. ఆయన అనౌన్స్ చేసిన తర్వాత కానీ ఏది కన్ఫర్మ్ అనుకోలేం కదా. అనౌన్స్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఓకే వస్తే దానికి మీరు ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేటువంటి దాంట్లో ఉండటం కూడా ఒక అవరోధం అని అది ఎందుకు నిర్ణయం అది తీసుకున్నారు? కాదు కదా మెయిన్ స్ట్రీమ్ లో నుంచి వెళ్ళి కాదు దానికి ఏమైందంటే అడ్డం పడుతున్న వాళ్ళు దాని గురించి అదొక మాట్లాడే సాకు అదొక కారణం ఏదో ఉమ్. చేశారు సార్. ఉమ్, నన్ను కూడా దాని రిజైన్ నాకేం అది ఇంట్రెస్ట్ కాదు. ఉమ్, ఎవరో వచ్చి నన్ను సార్ మీరంటే నేను ఇప్పుడు నేను చెప్తున్నాను. ఉమ్, నేను తమిళనాడులో తమిళ్ ప్రొడ్యూస్ కౌన్సిల్లో కానీ గిల్లీలో కానీ ఎప్పుడు నేను ప్రెసిడెంట్గా లేను, ఉమ్, ఎప్పుడు వైస్ ప్రెసిడెంట్గానే ఉన్నాను. ఉమ్, ప్రెసిడెంట్గాను సెక్రటరీగాను ఉంటే ఉమ్, మనం టైం స్పెండ్ చేయాలి, ఉమ్, మన సర్వీస్ చేయాలి. ఉమ్, నా సర్వీస్ చేయ టైం లేనప్పుడు వైస్ ప్రెసిడెంట్ కూడా ఎందుకు ఉన్నామంటే ఎప్పుడైనా మీటింగ్ జరిగినప్పుడు మన ఎక్స్పీరియన్స్ని షేర్ చేయొచ్చు, మంచి రూట్లో తీసుకెళ్ళచ్చు అని వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను తప్ప ఉమ్, నేను ప్రెసిడెంట్గా లైఫ్లో ఎప్పుడన్నా ఉంటే ఉమ్, నా టైం స్పెండ్ చేయగలిగినప్పుడే ఉంటాను, లేకపోతే నేను ఉండను. నాకు 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 ఏమంటారంటే స్తోమత ఉన్నా నేను ఉండనని చెప్పున్నాను. ఇప్పుడు ఉమ్, ఇక్కడ ఒక అతను మోహన్ గౌడ్ ఏం చేశాడంటే, ఉమ్, సార్ మీరు ఆక్కర్లేదు సార్ మేము చూసుకుంటాం, మీ పేరుంటే మా గౌరవం సార్, నన్ను బలవంతం చేసి ఉమ్, మీ పేరుంటే చాలా అంటే నన్ను ఊదర కొడితే సరే అని అన్నాను. అది నాకు ఇష్టంతో కాదు. ఉమ్, మ్యాక్సిమం ఒకసారి 2 సార్లు వెళ్ళాను నేను. అసలు దాన్ని ఈ సినిమాలో నేను ఎక్కడ వెళ్తాను, విజయవాడ వెళ్ళి అట్లా వెళ్ళాను కదా, వెళ్ళాను. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇది ఇలాగూ ఈ రేసులో ఉంది ఈ పేరు ఉంది తెలుసుకొని దాన్ని ఇంకేం మాట్లాడా దీన్ని హైలైట్ చేశారు. ఇంకేం మాట్లాడా ఆయన చాలా సూపర్ ప్రొడ్యూసర్, నో డౌట్ ఇండియా మొత్తం పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఉమ్, ఇది దీంట్లో ఉన్నారు, అది కాదు అసలు, అది రికగ్నైజ్డ్ బాడీ కాదు, ఇదే రికగ్నైజ్డ్ బాడీ, అది ఒకటే ఆయన బ్లాక్ మార్క్ అని అలా అని మీటింగ్ పెట్టి వేరే ప్రెస్లో చెప్పారు. ఉమ్, నేను దానికి చెప్పొచ్చు, నేనేం పట్టించుకోలేదు. తర్వాత నేను ఈ మధ్యన ఇప్పుడు మన మీటింగ్కి వెళ్తే సార్ ఎందుకు సార్ అది రిజైన్ చేసి అంటే అలాగే ఇది ఓకే అయితే అది ఆటోమేటిక్గా రిజైన్ చేసేస్తాను అలా కూడా చెప్పాను. నేనేం యాక్టివ్గా లేను, ఉమ్, కావాలంటే రిజైన్ చేసేస్తాను సార్, అది వచ్చినప్పుడు ఇది రిజైన్ చేసేయండి సార్ అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. అందుకని ఊరికే అంటే ఇంకొక టాక్ కూడా ఏమనిపిస్తుందంటే ఎఫ్డిసి అనేటువంటిది మన సినిమాటోగ్రఫీ అనేటువంటిది జనసేనకి ఇచ్చారు కాబట్టి అందులో దుర్గేష్ గారికి ఎఫ్డిసి అనేటువంటిది టీడీపీకి ఉండాలి, తెలుగుదేశానికి ఉండాలనేటువంటి అది ఒక ఇది అది కూడా నాకు నడుస్తుందని. అది నాకు తెలియదు సార్. ఉమ్, అది ఈ పొలిటికల్ ఇష్యూ లేకపోతే వాళ్ళు అనుకున్నా తెలియదు. ఉమ్, బట్ ఎవరైతే మేబీ కళ్యాణ్ గారికి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకున్నారో నాకు తెలియదు. ఉమ్, దానివల్ల నాకేం పెద్ద మన టైం స్పెండ్ చేసి మన ఎక్స్పీరియన్స్ షేర్ చేసి ఇండస్ట్రీకి మంచి చేయడానికి ఒకళ్ళు ఉంటే చేస్తాం, లేకపోతే అది కావాలి అది అని మనకి కిరీటం అనేటువంటి- కిరీటం అనేది ఏం లేదు సార్. ఉంటే ఎగ్జాంపుల్ చెప్తే చంద్రబాబు నాయుడు గారిని ఉమ్, దీనికి ఒకడికి 100 days ఫంక్షన్కి నేను 2 సార్లు కలిసాను లైఫ్లో. ఉమ్, ఒకసారి దేవినేని రమణ అనే తీసుకెళ్తే నేను ఫ్లడ్స్ వస్తే అందరూ డొనేషన్ ఇవ్వడానికి ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళాను. ఉమ్, అప్పుడు నేను భారతీయుడు సినిమా తీసినాను. ఉమ్, అప్పుడు పరిచయం చేస్తే మీరేనా తీశారు భారతీయుడు, ఉమ్, ఇంకేమన్నా పార్ట్నర్ ఉన్నారా అని అడిగారు. ఉమ్, లేదు సార్ నేనే తీశాను అన్నాను. ఉమ్, అంటే ఆశ్చర్యంగా చూశారనమాట. ఉమ్, మళ్ళీ ఒకటి 100 days ఫంక్షన్కి ఆయన వచ్చి చేస్తే బాగుంటుందని అప్పుడు వెళ్ళి కలిశాను. కలిసిన తర్వాత ముందు సినిమా చూశారు. ఉమ్, చూసిన తర్వాత వచ్చారు. ఆయన వచ్చిన తర్వాతే ఆయనతోటే ఫంక్షన్ చేశాం. ఉమ్, చేసిన తర్వాత అప్పుడు అంటే ఆయన ఆ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి నన్ను చూసే సినిమా తీశారు అని కూడా మాట్లాడారు. ఉమ్, అంటే అప్పుడు శంకర్ గారు ఏమన్నారంటే ఇలా జరిగితే బాగుంటుందని నేను ఒక ఇమాజినేషన్లో సినిమా చేశాను, ఉమ్, ఇక్కడ బాగా జరుగుతుందని నేను సంతోషపడ్డానని ఆయన మాట్లాడారు. ఉమ్, అప్పుడు ఏఆర్ రెహమాన్, శంకర్ వీళ్ళందరూ యంగ్స్టర్స్ యూత్గా ఉన్న అప్పుడు దాకా రాఘవేంద్ర గారు, ఉమ్, అవును. దాసరి నారాయణ గారు ఉమ్, అలాంటి వాళ్ళని చూసి ఈ కుర్రాళ్ళు ఎలా ఉన్నారు ఇలా సినిమా తీశారని ఆయన కూడా ఆశ్చర్యపోయారు. ఉమ్, సో అప్పుడు 2 సార్లు నా ఫంక్షన్ పిలిచాను. ఒకసారి యాక్చువల్ ఫంక్షన్ ఫిక్స్ చేసి ఒక మినిస్టర్ చనిపోయారు.
ఇవన్నీ పోతే క్యాన్సిల్ చేసాం. కలిసి మళ్ళీ చంద్రబాబు గారు ఇప్పుడు డేట్ ఇస్తే అప్పుడే చాలా గ్రాండ్గా లలితగా ఇక్కడ అసెంబ్లీ బ్యాక్ సైడ్ ఓపెన్ ఏరియాలో పెట్టామన్నమాట ఫంక్షన్. సో అట్లాగూ నాకు బేసిక్లీ సినిమాలో మెసేజ్ చెప్పాలని, తర్వాత దేశభక్తి ఉంది, దైవభక్తి ఉంది, సినిమాలు సినిమా ద్వారా ఏదో ఒకటి చెప్పాలని మా తపన ఉంది. కాబట్టి ఒకవేళ పోస్ట్ వస్తే ఇండస్ట్రీకి మంచి చేద్దాం అనుకుంటాం, లేకపోతే లేదు. దాని అదే మన పని మనం ఉంటాం. ఇద్దరు అబ్బాయిల భవిష్యత్తు ఎలా ఉంది? హౌ వాళ్ళ ప్లానింగ్స్ ఏంటి? మీ రవి బృందావన్ కాలనీ తర్వాత ఒక 20-30 సినిమాలు వచ్చినా చేయలేదు, 1-2 సినిమాలు చేసాడు. ఇప్పుడు బృందావన్ కాలనీ పార్ట్ 2 చేస్తున్నాం. ఆల్రెడీ 50% అయిపోయింది. ఈ సినిమా అయిపోయిన తర్వాత ఫినిష్ చేస్తున్నాం. ఈ రన్నింగ్ లో రిలీజ్ చేస్తాం. డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది సినిమా. పార్ట్ 2 అంటే తనే హీరో. తనే హీరో అంటే పెద్ద అవుతాడా? లేదు, మీరు చూడండి, మీకు తర్వాత చూపిస్తాం. ఇప్పుడంటే యూత్ఫుల్ లవర్ బాయ్ అట్లాగే ఉన్నాడు. మన సినిమా చూస్తే నిజ జీవితంలో నిజంగా గర్ల్ ఫ్రెండ్ చనిపోయి వాడు హర్ట్ అయిన ఒక కుర్రాడు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉంటాడు, ఎలా ఉంటాడు, అలా ఈ సినిమా అట్లాంటి వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి, అలా కథ చేయాలని చెప్పాను. దాన్ని ఫస్ట్ హాఫ్ రాశాడు. ఎక్స్ట్రా నేను నో కరెక్షన్ చెప్పలేదు. తనే డైరెక్టర్, సేమ్ యూనిట్, సేమ్ యువన్ శంకర్ రాజా. ఆ సినిమా మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అని తెలుసు. దానికి తెలుగులో లిరిక్స్ అండ్ డైలాగ్స్ రిటర్న్ బై మీ. సో సేమ్ యూనిట్ చేస్తున్నారు. సో ఆ సినిమా చూస్తే కనెక్ట్ 5 నిమిషాల్లో కనెక్ట్ అయిపోతుంది. ఎప్పట్లో ఉండొచ్చు? ఈ రన్నింగ్ లో రిలీజ్ చేస్తాం. స్టార్ట్ అయిందా షూటింగ్? 50% అయిపోయింది. సైలెంట్ గా చేస్తాను. ఆ జ్యోతి కృష్ణ అసలు అన్కాంప్రమైజ్డ్ డైరెక్టర్ అని పేరండి. అవును, ఎక్కడా కాంప్రమైజ్ కాడు ఏ విషయంలో. నిర్మాత ఏం రత్నం గారు అయితే కావచ్చు, ఎవరైతే కావచ్చు, తను అనుకున్న ఎఫెక్ట్ ఇచ్చేదాకా వదిలిపెట్టడని అంటారు. ఈ సినిమా విషయంలో తను ఎలా హ్యాండిల్ చేశాడు? నిజం సార్. నేను శంకర్ లాగా డైరెక్ట్తో పోల్చలేదు, కానీ మెంటాలిటీలో శంకర్ తర్వాత మా జ్యోతిని చూశాను. అంటే షూటింగ్ జరిగేటప్పుడు కమల్ హాసన్ గారు మాట అన్నారు, తప్పో రైటో తను అనుకున్న దాన్ని కన్ఫ్యూజ్ లేకుండా కాన్ఫిడెంట్గా చేస్తున్నాడు అని ఫస్ట్ షెడ్యూల్లోనే ఆయన కాంప్లిమెంట్ ఇచ్చారు కమల్ హాసన్ గారు. అట్లాగే ఇంతమంది ఎవరేమన్నా నేనున్నా ఏమన్నా అసలు కాంప్రమైజ్ అవ్వడు. తను ఏమనుకున్నాడు అది చేస్తున్నాడు. దాన్ని ఏ విషయం అయినా సరే అసలు ఒప్పుకోడు. కానీ ఇవాళ సీజీ వర్క్లో చూస్తే అందరూ కళ్యాణ్ గారు కూడా డౌట్ అంటే అందరూ చెప్తారు అని క్వాలిటీ తీసుకురారు, ప్యాచ్గా ఉంటాయి, ఎలా ఉంటాయి చాలా సినిమాల్లో అని ఉంటుంది కదా. అసలు ఇండియాకి గ్రాఫిక్స్ తీసుకొచ్చిందే మేము. అప్పుడు భారతీయ అప్పుడు హాంకాంగ్లో చేసాం. తర్వాత ఇప్పుడు ఇక్కడ చేసే టెక్నీషియన్ అందరినీ మేమే డెవలప్ చేసాం ప్రస్తుతం ఉన్న వాళ్ళలో. ఇప్పుడు తమిళనాడులో ఇంకొక యూనిట్ చేసాం, వాళ్ళు కూడా బిజీ, మాకు దొరకట్లేదు. అలాంటిది మా రవికి కానీ జ్యోతికి కానీ బాగా అవగాహన ఉంది. దాన్ని మాయా చేసాడు, తనకి గ్రాఫిక్స్లో అవగాహన ఉంది. ఈ సినిమాకి టోటల్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజేషనే జ్యోతి. అంటే చాలా చోట్ల ఇచ్చి ఎవ్రీ టీమ్ దీంట్లో కాను ల్యాప్టాప్లో మాట్లాడి ఈవెన్ ఇరాన్లో ఇచ్చిన వాళ్ళని అడ్వైజ్ ఇచ్చి ఆ లెవెల్ ఆఫ్ వర్క్ తీసుకోవడానికి కారణం తనే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ ఇనఫ్ టైం. 24న రాబోయే లోపు ఇంకా దీనికి సంబంధించినటువంటి హరిహర వీరమల్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏ రోజు ఆ రోజు ఏది రిలీజ్ చేసినా, చిన్న పోస్టర్ కానీ ఒక చిన్న మాట బయటకు వచ్చినా సరే, ఒక చిన్న అప్డేట్ బయటకు వచ్చినా సరే, ఇట్ ఈస్ మేకింగ్ వేవ్స్ ఇన్ ద ఫ్యాన్స్, సంచలనం క్రియేట్ చేస్తుంది. అలాంటివి ఏమున్నాయి తాజాగా 24 లోపు మీరు చేయబోయేవి? ఇంకా అప్డేట్ ఉంటే మ్యాక్సిమం ట్రైలర్ ఇచ్చాం. తర్వాత ప్రమోషన్ అప్పుడు కీరవాణి గారు మ్యూజిక్ కంపోజిషన్లో దీంట్లో ఉన్న వేరే పాటలు లైవ్లో చేస్తారు. తర్వాత మేకింగ్ అయినా చేస్తాం. ఏముంటే అప్డేట్ చేస్తూనే ఉంటాం. ఓకే. పవన్ కళ్యాణ్ గారితో మాత్రం ఒకటి పబ్లిక్ ఫంక్షన్, అది విజయవాడ ఆర్ తిరుపతి అనేటువంటిది ఫైనల్. వెరీ గుడ్ సార్. July 24th is going to become a very big day. మీకు తర్వాత మేము డిసైడ్ అయ్యాక నేచరు తర్వాత చూస్తే తొలి ప్రేమ రిలీజ్ అయింది July 24th. తర్వాత ఇందిరా రిలీజ్ అయింది July 24th. 2 బ్లాక్ బస్టర్ డేట్ అని ఫ్యాన్స్ పెట్టారు మీడియాలో. ఓకే, ఒక మంచి డేట్ ఫిక్స్ అయినట్టు. నిజంగా చాలా గొప్ప డేట్ వచ్చింది. అనుకోకుండా నేను అనుకోలేదు 25th అవుతుంది అనుకున్నాను, కానీ 25th ఫ్రైడే, జనరల్ 25th ఫ్రైడే కదా. కానీ మేము థర్స్డే ప్రీమియర్ షో
ఫారిన్లో థియేటర్లు దొరకాలంటే మన థర్స్డే అయితే వాళ్ళు వెడ్నెస్డే ముందు రోజు వేస్తారు. అదే. అది ఒకటి. తర్వాత నేను ఆ మధ్యకాలంలో సాయిబాబా టెంపుల్ కట్టాను. మ్మ్. అందుకని సినిమాలన్నీ థర్స్డే రిలీజ్ చేస్తున్నాను. ఆ తర్వాత ట్రెండ్ థర్స్డేకి వచ్చేసిన తర్వాత ఇది ఎవరికి తెలియదు. ఓ. యాక్చువల్గా నేను మొదలుపెట్టాను. ఓహో ఓహో, great movie. ఆ. ఈవెన్ బుధవారం మిడ్-నైట్ 12 ఆడియో అజయ్ సినిమాలన్నీ ఆడియో 12 స్టార్ట్ చేశాను. గురువారం అందులో పెద్ద సినిమాలు 10 days వీక్ ని తీసుకోవటం అడ్వాంటేజ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఉంది. వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ సార్. Thank you, కంగ్రాచులేషన్స్. thank you, థ్యాంక్ యూ ఫర్ స్పేరింగ్ ఇనఫ్ టైం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.